సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మరో పర్యాయం మీ మధ్య ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి స్థానికంగా సేవ చేస్తున్న దైవజనులకు, ప్రత్యేకంగా స్త్రీల కూటం నడిపిస్తున్న దైవజనురాలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుతున్నామండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 40వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. చిన్న మాట ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. చేరి వచ్చిన నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన నీ శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవా, అల్పుడైన నీ దాసుని మరుగుపరిచి నీ సిలువ చాటున దాచిపెట్టి నీవే నీ దాసుని ముఖాంతరం నుంచి కనపడుతూ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిలాడుతున్నాం ప్రభువా. నీ ఉపదేశాన్ని అడ్డగించ చూస్తున్న నిద్రమత్తు, నీరసం, విసుగు, అలసత్వం, ఒళ్ళు నొప్పులని ఇలా పలు రకాల ఇరుకు ఇబ్బందులు తేవాలని చూస్తూ అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్నవైనా, ఏలుబడి చేస్తున్న చీకటి అంధకార శక్తులు, ఇంచేది మరి ఏవైనా యేసు నామములో నీవిచ్చిన అధికారం చొప్పున వాటి ప్రభువాన్ని బంధిస్తున్నాను. ప్రభువా, నా చుట్టూ మా చుట్టూ మీరే అగ్ని ప్రాకారమే ఉండండి. నీ చేతిని దాచిపెట్టి నీ మహిమేగని మాపై ఆవరింపచేసి మీరే మాతో మాట్లాడమని బతిలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనున్నాయా, నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించండి. సిలువ రక్తము చేత నన్ను కడుగు, శుద్ధ జలం చేత పరిశుద్ధపరచు, పరిశుద్ధ ఆత్మగ్నిలో పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి, పరలో శుద్ధ సువర్ణతలు నా పైంకను గొప్పగా ఉంచి నీవే మా అందరితో మాట్లాడమని ఇక్కడ మీరే అధ్యక్షత వహించి బలమైన నీ సన్నిధి, తేజం, మహిమ, ప్రభావం, పునరుద్ధాన శక్తి, సిలువ రక్త ప్రభావం నిత్యముగా ఇదిగో తండ్రి ప్రార్థన లేఖిపిస్తున్న మేమంతా యేసు నామములో అనుభవించుదాము గాక. ఆ ప్రభావం ఇక్కడ నుంచి నలుదిక్కులకు యేసు నామములో ప్రబలిల్లి వెళ్ళును గాక. కార్యము జరిగించమని చదివించిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశం నన్ను నీ చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. మరొక మారు సమకూడిని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు చిత్తంలో కొద్ది సమయమే వాక్యం అందిస్తాను అని నేను ఆశపడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ విషయాలు మీకు అందించాలని ఆశపడుతున్నాడో ఆయన చిత్తముగా చదువుకున్న లేఖన భాగంలో దేవుడు దైవజనుడైన మోషేతో చెబుతున్న మాట, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. కొండ అంటే మనం రెండు రకాల కొండలు మనకు కనపడతాయి. ఒకటి నాశన పర్వతము, నాశనపు కొండ అని సైతానికి అడిగి పేరు. రెండవది సీనాయి కొండ, సీనాయి పర్వతం, దేవుని పర్వతం, దేవుని కొండ అని బైబిల్లో రాసింది. ఉపవాస ప్రార్థనలో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. కొండ అనేది ప్రార్థనకు ప్రతీక, అంటే ప్రార్థనను సూచిస్తుంది. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే,
అంతకు ముందే దేవుని దగ్గరికి ఏకాంతంగా, అంటే 40 రాత్రులు 40 పగళ్ళు నిద్ర లేదు, నీళ్లు లేవు, ఆహారం లేదు, దేవునితోనే గడుపుతూ ఉన్నాడు. దేవునితోనే అలా 2 పర్యాయాలు దేవునితో గడపటానికి ప్రభు కృపను బట్టి మోషే గారికి అవకాశం దొరికింది. ఒకటేమో స్వయంకృత అపరాధాన్ని బట్టి రెండోసారి వెళ్ళటానికి ఇదైంది. స్వయంకృత అపరాధం అంటే మనకు తెలిసి, స్వయం అంటే మన చేతులారా చేసుకున్న పొరపాటు, అపరాధం అంటే తప్పు అని అర్థం. స్వయంకృత అపరాధం అంటే మనం చేసిన పొరపాటు అని అర్థం. ఆ స్వయంకృత అపరాధం ఏంటంటే 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, 10 ఆజ్ఞల పలకలు దేవుని వ్రాత చేత ఆయనే చేతితో వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలై. ఆ 10 ఆజ్ఞల పలకలు తీసుకొని ఇక మోషేతో అంటా ఉన్నాడు దేవుడు, నీ జనము దారి తప్పి తిరుగుతున్నారు, తినటానికి తాగటానికి విచ్చలవిడిగా గంతులేయటానికి ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు, కిందకు దిగి వెళ్ళు అని. కాదు ప్రభు అంటే, కాదు నేను చెప్తున్నాను కదా వెళ్ళు ఆడికి, వారు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నువ్వు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు కిందకు పో. ఆ వెళ్ళినప్పుడు అక్కడ కనపడుతున్న సందర్భం ఏంటంటే, అహరోను దగ్గరకు వచ్చారు. ఈ తంతు దేవుడితో మోషే మాట్లాడుతున్న ఈ పరిస్థితులు కంటే ముందుగా కింద జరుగుతున్న విషయం మోషేకి తెలియదు, దేవుడికి తెలుసు. అహరోను వచ్చి అడుగుతూ ఉన్నారు అందరూ, అరే అబ్బాయి మోషే ఏడి, మీ తమ్ముడు మోషే ఏడి, ఉండో పోయిండో తెలియదు. అయితే ఐగుప్తులో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన దేవుడు, ఆ దేవుడిని మేము ఇప్పుడు ఆరాధించాలనుకుంటున్నాము. ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు, నీకు మాత్రం బాగా తెలుసు, కాబట్టి ఆ దేవుడు ఎవరో చూపించంటే బలవంతం చేశారు. గట్టిగా బలవంతం చేసి ఇక వీళ్ళంతా తిరగబడి కొట్టేటట్టున్నారు, ఏదో చేసేటట్టున్నారని అహరోను ఏం చేశాడంటే, మీ చెవులు కొన్నవి ఆ కమ్మలు అంటే బంగారం ఏమైతే మీ దగ్గర ఉందో అది కొంత తీసుకొని రండి అనగానే అది అగ్నిలో వేడి చేయగా కరగేసి పోత పోస్తే దూడ ఆకారం అయిందంట. దూడ ఆకారం కాగానే ఇదే ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన దేవుడు దేవత అని చెప్పని ఇక వాళ్ళు దాని ముందు సాగిల పడటం, మొక్కటం, బలులు అర్పించటం, వండుకోవటం, తినటం విచ్చలవిడిగా అని ఎందుకు అంటుందంటే బైబిలు, వావి వరసలు మర్చిపోయి తాగిన మచ్చులో శారీరకమైన తప్పులు కూడా చేయటం మొదలుపెట్టారు వాళ్ళు. అదంతా చూసి మోషే, యెహోవా పక్షంగా ఉండేవాళ్ళు ఎవరు ఇటు రండి, ఆ మొక్కుతున్న దాని పక్షంగా ఉండేవాళ్ళు ఎవరు అటు పోయినాడు. అప్పుడు వాళ్ళు కొంతమంది ఇటు వస్తారు, కొంతమంది అటుపోయిన వాళ్ళని చూసి మోషే కోపం తాలుకోలేక ఆ రాయి తీసుకొని అంతే నేలకేసి కొట్టాడు. ఆ 2 రాళ్ళను దేవుని చేవ్రాత చేత రాసిన రాతి పలకలు మొట్టమొదట యేసయ్యే చేత్తో రాసి ఇచ్చాడు, ఆయనే చెక్కాడు, ఆయన చేత్తో రాసి ఇచ్చాడు. అయితే ఈ స్వయంకృత అపరాధం అంటే కోపం, సహించలేనటువంటి పరిస్థితి. దేవుడు తాను అనుకున్నటువంటి సంకల్పం చొప్పున నడిపించాలంటే మొదటిగా ఇక్కడ కనపడుతున్న విషయాల్లో మనలో చచ్చిపోవాల్సింది కోపం. కోపం ఎప్పుడైతే చనిపోతుందో అప్పుడు మనము దేవుని మీద ఆ మనసు పెట్టగలుగుతాం. మనం కోపం చావకుండా దేవా నువ్వు నన్ను అభిషేకించు అంటే కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని అభిషేకించడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనలో కొన్ని విషయాలు చచ్చిపోవాలి. ఉపవాసం ఉండేది దేనికి అంటే నీలో తెలియకుండా పనిచేసే కొన్ని ఉంటాయి. కోపం ఒకటి, గర్వం, అహంకారం,
ఈ పర్యాయ పదాలుగా దగ్గర అర్థం వచ్చేలాగా ఉంటాయి, కానీ వాటి లక్షణాలు వేరు. వాటి లక్షణాలు వేరు. ఇవి ఎప్పుడు చచ్చిపోతాయి, ఎక్కడ చచ్చిపోతాయంటే ఆ కొండను ప్రార్థన మెట్టు ఎక్కినప్పుడు, ఉపవసించి ఆడ గడుపుతున్నప్పుడు నీలో తెలియకుండా కోపం చచ్చిపోద్ది, అహం చచ్చిపోద్ది, గర్వం చచ్చిపోద్ది. అవి చచ్చిపోయిందాక నిన్ను ఆయన ఉపవాస ప్రార్థనలు నలగేస్తానే ఉంటాడు. నీకు నువ్వు నలగేసుకున్నా అంటే ఉపవాస ప్రార్థన అంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకోవటం. ఎందుకు అంత నలగొట్టుకోవాల్సిన పనే ఉందంటే, యేసు ప్రభు వారు నీలో నుంచి నీ బంధువులకు, నీ కుటుంబీకులకు, నీ భర్తకో, నీ భార్యకో, నీ పిల్లలకో, అత్తమామలకో, తల్లిదండ్రులకో, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న సమాజానికి, స్థానికంగా నువ్వు ఎదుగుతున్న సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు, దైవజనులకు కూడా నువ్వు కనపడాలి. నీలో నుంచి యేసు ప్రభు వారు కనపడాలంటే ఆయనలో ఉన్న లక్షణాలు నీలోకి రావాలి. నీలోకి రావాలంటే ఆదామవ్వల రక్తంలో నుంచి నీకు వచ్చినటువంటి తిరుగుబాటు చేసేటువంటి లక్షణాలు, వాటిల్లో ఒకటి కోపం, అహం, గర్వం, తగ్గించుకోలేని విధం, లోబడని పరిస్థితి, దిద్దుబాటు చేసుకోలేని స్థితి. అలాగనే నేర్చుకోమంటే మనిషి ససేమిరా నేర్చుకోడు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. ఎలా అనుకుంటాడంటే నీకున్న వ్యక్తిగత అనుభవాన్ని బట్టి నీకు అన్నీ తెలుసు అనుకుంటావు. నువ్వు చదువుకున్న చదువును బట్టి నాకు అన్నీ తెలుసు అనుకుంటావు. యేసు ప్రభు వారి కాడ నీ వ్యక్తిగత అనుభవం అయినా, నీ చదువు వల్ల వచ్చిన జ్ఞానమైనా పనికిరాదు. అవన్నీ శూన్యమని నీకు గుర్తొచ్చేలాగా కొన్ని పరిస్థితుల్లోకి నిన్ను నడిపిస్తాడు. నడిపించినప్పుడు నువ్వు అప్పుడు అర్థమవుతుంది, నీకే అర్థమవుతుంది, ప్రభువా నేను నాకున్న అనుభవాన్ని బట్టి నేను అడుగులు వేస్తున్నప్పుడు ఎదురు దెబ్బలు, నష్టం చూస్తున్నాను. కాబట్టి నా అనుభవం ఇక్కడ వ్యర్థమని నాకు అర్థమవుతుంది. భక్తిలో అయినా, పరిచర్య చేసేటప్పుడైనా, పరిచర్య అంటే దైవజనులుగా నిలబడి సేవ చేసేది కాదు. ఈ పట్ట తీసి మడతేయటం అయినా, కానుక పట్టేదైనా పరిచర్య అది. అలాగే దైవజనుడి పక్కన సహకారికి నిలిచేదైనా పరిచర్య. పరిచర్యలో చాలా రకాలు ఉన్నాయి. నాకు తెలిసి నేను పెరిగిన కాడ 38 రకాల పరిచర్యలు ఉన్నాయి. 38 కంటే ఇంకా మీటింగ్స్ టైంలో ఇంకా అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. ఏంది ఈ పరిచర్య చేసేటప్పుడైనా, అలాగనే సేవ చేసేటప్పుడైనా యేసు ప్రభు వారు నీలో నుంచి కనపడాలి. కాబట్టి ఆ కనపడేదానికి నీలో నీ వ్యక్తిగత అనుభవంతో అడుగులు వేస్తే అన్నీ ఎదురొస్తూ ఉంటాయి. అప్పుడు నీకు అర్థం కావాలా, ఆహా ఇక్కడ నా అనుభవం పనికిరాదు, నాకెంత తెలిసినా కానీ ఇక్కడ నేను పనికిరాను, నా ప్రయత్నం పనికిరాదు. కాబట్టి నేను దేవా నీ చిత్తం ఏంటో చెప్పు, దాని ప్రకారం అడుగులు వేస్తానని ఆయన మీద ఆధారపడుతుంటే మిగతా పనులు ఆయన చేసుకుంటా పోతూ ఉంటాడు నిన్ను ఉపయోగపెట్టి. ఆమేన్, హల్లెలూయా. రెండవది నీ జ్ఞానం. చదువును బట్టి కొంతమంది జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎంత వెర్రితనమైనదో కొన్ని పరిస్థితులకు దేవుడు నడిపిస్తాడు, కావాలని నడిపిస్తాడు. కొంత మన బుద్ధి పనిచేస్తుంటుంది, మన ప్రయత్నం పనిచేస్తుంటుంది. నాకు ఇంత తెలివితేటలు ఈ చదువును బట్టి వచ్చాయి కాబట్టి నేను ఇలా వెళ్తే సక్సెస్ అవుతాను అనుకోండి. వెళ్ళనిస్తాడు ప్రభు, ఆడదాకా వెళ్ళనిచ్చి అక్కడ మన జ్ఞానానికి కలిగేటువంటి నష్టం ఏంటో, ఆ తర్వాత వచ్చే ప్రతిఫలం ఏంటో అవన్నీ మనకు రుచి చూపిస్తాడు. అక్కడ దాకా తీసుకువెళ్ళి అవి రుచి చూపించి అప్పుడు నీకు ఒకటి గుర్తు చేస్తాడు, అయ్యా నా జ్ఞానంతో ప్రయత్నం చేస్తుంటే ఇదిగో ఇట్లాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కుంటున్నాను, దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను. మన జ్ఞానంతో ప్రయత్నం చేసినప్పుడల్లా పోయి చిక్కులోనే పడతాం. ఎలా ఉంటుందంటే, సాలీడు పురుగు ఉంది కదా, చెదలు సాలీడు పురుగు. సాలీడు ఏం చేస్తుందంటే
దాని ఎదుటున్నటువంటి దోమైనా ఏగైనా ఇక అది ఎంత పెద్ద జీవైనా సరే అది ముందేం చేస్తుందంటే డైరెక్ట్గా దానికి కనపడకుండా చాలా కోపుగా ఉండేటువంటి రెండు కొమ్ములు ఉంటాయి. అవి డైరెక్ట్గా ఎదుటున్న దాని కళ్ళల్లో పొడుస్తుంది అంతే. ఒకసారి పొడవటందే టక 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 పొడిచేసి దాని కళ్ళు బయర్లు గమ్మేలాగా, అంటే దాని ఎదుటున్న జీవికి కళ్ళు బయర్లు గమ్మేలా చేసి ఆ తర్వాత దాన్ని వెంటనే తన ఆ జొల్లు ఉంటుంది కాబట్టి ఆ జొల్లుతో గూడు అల్లేస్తుంది. ఇక దాన్ని ఆడ బంధిస్తుంది. ఇప్పుడు ఆ జల్లెల్లో నుంచి బయటకు రాగలుగుతుంది ఆ పురుగు, ఎందుకంటే ఆల్రెడీ కళ్ళు బయర్లుగా అమ్మాయి తేరుకొని చూసుకునే లోపల అది బంధించేస్తుంది. మన జ్ఞానం అడుగులు వేసే పరిస్థితులు కూడా అంతే ఉంటాయి. ఇవన్నీ సెట్ రైట్ అవ్వాలంటే ఉపవాస ప్రార్థనలో మాత్రమే సెట్ అవుతాం. ఆ కొండని ఆ మెట్టు ఎక్కినప్పుడే మనం సెట్ అవుతాం. లేఖనం అంటుంది, మోషేతో దేవుడు చెప్తున్న మాట, కొండ మీద నీకు చూపించినట్లుగా. ఆయన ఏమేమి చెప్పాడో చూడండి, మరొకసారి చూద్దాం ఆ మాటని. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. అంటే ఉపవాస ప్రార్థనలో ఈ కొండ అనుభవంలో ప్రభు మనకి కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచే వాటికి మనము దేవుని ఎదుట సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు కలిగి ఆయన మనతో మాట్లాడగలిగేటువంటి పరిపక్వత, దానికి ముందుగా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన మనతో మాట్లాడాలని చాలామంది మనం ఆశపడుతుంటాం. కానీ 93వ కీర్తన 5వ వచనంలో మాట ఉంది, ఎన్నటెన్నటికి నీ సన్నిధికి పరిశుద్ధతయే అనుకూలం అని రాసి ఉంది అక్కడ. అంటే దేవాలయానికి దేవునిలో అడుగుపెట్టి దేవునితో మాట్లాడాలంటే పరిశుద్ధత అవసరమని. మనం ఏం చేస్తాం, ప్రార్థన ప్రారంభం చేసేటప్పుడు, ప్రభువా మరి గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కానీ, ఈరోజు నిద్రలేచింది మొదలు ఇప్పటి వరకు కానీ నీ ఎదుట నేను ఏదైనా పొరపాట్లు ఉన్నాయేమో, పాపదోషాలు ఏమైనా ఉన్నాయేమో, ఆజ్ఞ అతిక్రమాలు ఏమైనా ఉన్నాయేమో. పాపం వేరు, దోషం వేరు, ఆజ్ఞ అతిక్రమం వేరు. ఏంది పాపం అంటే తెలిసి ఏంది ఇది చేయకూడదురా అంటే అది చేయటమే పాపం. దోషం అంటే పక్కనోడికి నష్టం కలిగిస్తే అది దోషం. పక్కనోడికి ఏదైనా సరే నువ్వు నష్టం కలిగించంటే దోషం. ఆజ్ఞ అతిక్రమం అంటే ప్రభు ఏం చెప్పాడు అది చేయకపోవటమే ఆజ్ఞ అతిక్రమం. ఈ వేరు, మూడు, పాపం వేరు, దోషం వేరు, ఆజ్ఞ అతిక్రమం వేరు. అయితే మనం ప్రార్థన ముందుకు వచ్చేటప్పుడు, దేవుణ్ణి సమీపించేటప్పుడు ఏమంటాం, నా పాప దోషాలు, నా అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞ అతిక్రమాలు అన్నీ ఒప్పుకుంటున్నాను ప్రభు, నన్ను క్షమించయ్యా. నా భర్తవి, నా భార్యవి, పిల్లలవి, కుటుంబ సభ్యులవి, నాతో పాటు బలలో చేవేస్తున్న వారి సంఘంగా సమకూడినప్పుడు, అయ్యా దైవజనులు పాపదోషాలు ఏమైనా ఉన్నాయేమో ఒప్పుకోవాలి. మీ వంతుగా మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎంత గొప్ప దైవజనుడు అని చెప్పుకున్నా ఎక్కడో చోట చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. సంఘంగా మీరు అవి ఒప్పుకుంటే వారు ఆ బంధకాల నుంచి విమోచింపబడటమే కాదు, ప్రభు ఇంకా కృపనిచ్చి బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఈ పాప దోషాలు ఒప్పుకున్న తర్వాతే దేవుని దగ్గరకు పోయి, అయ్యా నా అవసరం ఇది, ఇదిగో సంఘంలో అవసరం ఇది పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం దేవుణ్ణి సమీపించేటప్పుడు వ్యక్తిగత ప్రార్థనలైనా, కుటుంబ ప్రార్థనలైనా, ఇలా నియామక కూటాల్లో అయినా, ఉపవాస కూటంలో అయినా, ఏకాంతంగా నువ్వు కూర్చున్నప్పుడైనా, అలాగనే ప్రత్యేకంగా నువ్వు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసే సమయం ఏమైనా, ఏ సమయంలో దేవుని దగ్గరకు వెళ్ళినా మొదటిగా అయ్యా నా పాప దోషాలు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. అది ప్రతిసారి ఒప్పుకోవాలంటే అవును ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క సెకండ్ లోపు ఏదో ఒక తప్పుడు తలంపు వస్తుంది.
అది ఎట్లా శుద్ధి చేసుకుంటాను? సిలువ రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. నన్ను శుద్ధి చేయ ప్రభా, పొరపాటు ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు శుద్ధీకరణ అనేది ఆచరించాలి. శుద్ధీకరణ ఆచరించినప్పుడు ఏమైందంటే ప్రభు ఆశించినటువంటి కోణంలో నీ హృదయము, నీ మనస్సు పరిశుద్ధపరచబడుతుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధపరచబడ్డాన్ని చూసి ఆ పరిశుద్ధతను నువ్వు ఎంతగా ఆశిస్తున్నావో ఆయన గమనించి ఇక ఒక సమయం రాగానే ఆయన స్వరం వినే పరిపక్వతలోకి నువ్వు వచ్చావు అనుకోగానే వెంటనే ఆయన వచ్చి నీతో మాట్లాడుతాడు. కానీ నీకు తెలియకుండా నిన్ను వెంటాడుతూనే ఉంటాడు, నీ వెనకాలే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ స్వరం నువ్వు వినకుండా అడ్డుపడేది ఏంటంటే మొట్టమొదటిగా ఏదో ఒక చిన్న పొరపాటు, రెండవది సైతాన్గాడు నిన్ను విన్నీడు. ఎంత గలిబిలో తీసుకెళ్తాడో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు వాడు నిన్ను విన్నీడు. కాబట్టి ఎప్పటికప్పుడు శుద్ధీకరణను ఆచరిస్తున్నావు అనుకో, ఇక వాడికి అవకాశం ఉండదు, సందు దొరకదు. కాబట్టి వాడు దూరంగా నేను నిలబడి నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఏసే నిన్ను ఎన్నంటి అట్లా అంటి పెట్టుకొని, అమ్మ గనక పిల్లలకి అట్లా పట్టుకొని ఎలా వస్తుందో అలా నీతో వస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కొండ అనే ఆ ప్రార్థన మెట్టెక్కినప్పుడు దేవుడు నీతో మాట్లాడాలంటే మొదటిగా పరిశుద్ధత అనేది లేకపోతే ఆయన నీతో మాట్లాడు. నీతో ఎంత మాట్లాడాలని తపన పడుతున్నా ఆ చిన్న అడ్డు బండొచ్చిగా అట్లా నిలబడితే ఇంక ఆయన మాట్లాడడం మెలకుండా చూస్తూనే ఉంటాడు. అది ఎంతవరకు చూస్తాడంటే ఎంత నష్టం అవుతున్నా చూస్తూనే ఉంటాడు. అది కూడా నేను రుచి చూసే చెప్తున్నా. నీకు ఎంత నష్టం అవుతున్నా సరే మౌనంగానే చూస్తూనే ఉంటాడు. అదేంది ప్రభువా, నీకు జాలి లేదా, దయ లేదా, అంత కనికరం లేకుండా ఎందుకు అట్ట కఠినంగా ఉన్నావంటే ఆయన అంటాడు, పిచ్చి మోకం, నువ్వు ముందు సరిచేయబోడు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, సమీపించే పెను ఉపద్రవాల నుంచి బయటపడేయాలనుకుంటున్నాను. ఇదిగో పలానా వాడు ఇలా పొంచి ఉన్నాడు, పలానా చోట ఈ సమస్య ఉంది, పలాంది ఇలా చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే అభ్యంతరం ఏంటంటే చిన్న దోషం, ఆ చిన్న పొరపాటు, ఆ పాపం. వాస్తవానికి యెషయాను గమనిస్తే 1 నుంచి 6 అధ్యాయం దాకా 5 అధ్యాయం దాకా అందరికీ ప్రవచన రూపేణ తీర్పులు తెచ్చడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళి దేవునితో గడపటం మొదలు పెడితే ఆ దివ్య దర్శనం ఎప్పుడైతే కలిగిందో ఇక ఆయన గుండెలు బాదుకుంటున్నావు, అమ్మో నేను పాపిని ప్రభు అని. అదే అంతకుముందు అందరికి తీర్పు తీర్చాడు, ఆత్మావేశంతోనే తీర్పు ప్రకటించాడు. మీకు ఇలా జరగబోతుంది, ఇలా అవుతుంది, ఇలా ఉండాలని అన్ని సెటరేట్ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే దివ్య దర్శనం కలిగిందో ఆ దేవాది దేవుడు ఎవరు సమీపించరని ఆ తేజస్సులు ఆ సింహాసనంపై ఉండుట, దూతలు ఆయన చుట్టూ సంచరించటము, కొన్ని దూతలేమో రెక్కలు ఆడిస్తూ, కొన్ని రెక్కలు చిల్ల ముఖం కప్పుకొని పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఈయన మాత్రం గుండెల బాదుకుంటూ నేను పాపిని అంటాడు. ఎలా కలిగింది అది? ఏకాంతంగా అంటే దేవునితో గడిపే ఆ సమయంలో దేవుడు దర్శించాల్సిన సమయం దర్శించాడు. వెంటనే తన పాప దోషాలు ఒప్పుకున్నాడు. ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుందంటే మొదటిగా మనకి మేలు, గూడు కట్టుకొని మనకు తెలియకుండా అంటారు చూడు, లోకంలో ఇప్పుడు కరుడు కట్టుకొని తీవ్రవాది అన్నట్టు. అలాంటి కొన్ని పొరపాట్లు మన దేహంలో ఉంటాయి, మన హృదయంలో అంతే అట్లా కాంక్రీట్ వేసుకున్నట్టుగా కూర్చొని ఉంటాయి. ఉపవాస ప్రార్థనలో ఎప్పుడైతే నీకు లోతైన పశ్చాత్తాపం తీసుకొచ్చి నీ పొరపాట్లన్నీ ప్రభు ఎత్తి చూపిస్తూ పరిశుద్ధాత్మదేవుడే నిన్ను దర్శించి ప్రతి పొరపాటు ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఆ ఒప్పింపులో నుంచే నీకు లోతైన పశ్చాత్తాపం కలిగి ఒక బోరు నేడుస్తూ ఉంటావు. పక్కన వాళ్ళు అనుకుంటారు, దీనికేం వచ్చింది, ఈ రకంగా ఏడుస్తుంది అనుకుంటారు. కానీ నీ మీద పరిశుద్ధాత్మ దేవుని హస్తం బలంగా ఉందన్న సంగతి ఆ పక్కన వ్యక్తికి తెలియదు. ఒక్కో సమయంలో ఏం చేస్తాడంటే దేవుడు ఉన్న సమూహాంతటి మీదకి అలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇక వాళ్ళ లోటుపాట్లు, లోతుగా ఉన్నటువంటి పొరపాట్లు అన్నీ బయటకు వెతికి చూపించి ఇక పశ్చాత్తాపంలో తీసుకెళ్తా ఉంటే
ఇక ఆ పొరపాటు మీద ఎప్పుడు కూడా నీకు ఆలోచన మోజు అనేది లేకుండా విసర్జించి నాకు నా ప్రభువు కావాలా, నా ప్రభు ఆశించినట్టుగా నా హృదయ స్థితి ఉండాలి, అప్పుడు మాత్రమే నా ప్రభు నాతో మాట్లాడుతాడు, ఆయన చెయ్యాలనుకుని నాకు చెప్తాడని చెప్పని ఓ గ్రహింపుకి వచ్చి ఆ మెట్టు మీద నిలబడటానికే ప్రయత్నం చేస్తాడు. అలా నిలబడటమే కాదు, అలా పైకి ఎక్కడానికే ప్రయత్నం చేస్తావు, కానీ మళ్ళీ దిగజారిపోయి ఒకప్పుడే ఆడున్నావు ఆడకుండట అదే స్థితిలో ఉండటానికి నువ్వు ఇష్టపడవు. కారణం ఏంటంటే పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి నీలో క్రియ చేస్తాడు. క్రియ చేసిన దాన్ని బట్టి ఇక ఒక స్టాండర్డ్ మీద, అంటే క్రీస్తు అనే పునాది మీద అలా నిలబడిపోతావు. ఆ పునాది మీద నువ్వు నిలబడాలంటే చంచల మనస్సు అనేది లేకుండా, అంటే కదిలాడే మనసు అనమాట. చంచల మనసు అంటే కదులుతూ ఉంటుంది. గాలికి కనుక ఆకు కదిలినట్టు అలా కదులుతాం. కొంచెంసేపు ఇలా ఉంటాం, కొంచెంసేపు అలా ఉంటాం, కొంచెంసేపు అలా ఉంటాం. నిలకడలేని స్థితి అన్నమాట. ఆ స్థితి అంతా ఒక్కసారిగా ఏదో చీపురు పెట్టి ఊడ్చేసినట్లుగా మొత్తం వెళ్ళిపోద్ది. క్రీస్తును బండ మీద స్థిరంగా నిలబడిపోతావు. ఇక నువ్వు పైకి ఎక్కటానికి ఆతృత పడతావు, నేను బలపడాలనే ఇష్టపడతావు, దేవుడు కోరుకున్న ప్రయోజకరమైన పాచరణ అవ్వాలనే తపన పడుతూ ఆ కసితోనే భక్తి సాధన చేయడానికి పూనుకుంటావే తప్ప దిగజారి కిందకి. యేసయ్య చెప్పినట్టు ఉపమానం, ఏ ఉపమానం? యేసయ్య చెప్పిన ఉపమానం. ఒకడట యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతుందంట. యెరూషలేము అంటే రొట్టెల ఇల్లు, ఆశీర్వాదం, దేవాలయం, దేవుని సన్నిధి, ఏది తక్కువ లేకుండా ఉంది. ఆ నుంచి యెరికో పట్టణం అంటే శాపగ్రస్తమైనటువంటి పట్టణం యెరికో. యెహోషువ కాలం అంటే మోషే యెహోషువ కాలంలో యెరికో పట్టణం దారి ఇవ్వకపోతే దేవుడు శపించాడు ఆ యెరికో పట్టణాన్ని. యాడికి పోతున్నావు? యెరూషలేమును వదిలిపెట్టి యెరికో పట్టణం. అతగాడైతే ఇష్టపడ్డాడు, కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తును బండ మీద నువ్వు నిలబడ్డావో తిరిగి మళ్ళీ ఆ యెరికో అంటే శాపగ్రస్తమైన వాటి వైపు నువ్వు పరిగెత్తవు. నా ప్రభు ఇస్తానది నిశ్చయమైనది, మహిమ గలది, ఆయన రాజ్యం అసలు చెప్పటానికి అలివి కానీ సంతోషకరమైనది, నాకు అదే కావాలి, దాంట్లో నా వాళ్ళందరూ చేర్చబడాలని తపనతోనే పరిగెడతాని పూనుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మనము కొండ అనే ప్రార్థన మెట్టెక్కినప్పుడు ఖచ్చితంగా ప్రభువుకి మనకి మధ్యలో పరిశుద్ధత అనేది ఖచ్చితంగా మూలం. పరిశుద్ధత అనే మూలం లేకుండా, పరిశుద్ధత అనేది లేకుండా ఆయన సమీపించలేం, ఆయన నీతో కూడా మాట్లాడలేడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసిదరని ఉంది. ఏంది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలోనే 4:12 ఉన్న మాట ఏంటంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవ్వడు చూడలేడని ఉంది. ఏంది? పరిశుద్ధత ముఖ్యం దేవునికి. పరిశుద్ధత మనకి కలగాలంటే మనకు ఆయనకు అభ్యంతరమైన అన్నీ తీసేసుకోవాలి. మనం గొప్పగా ఆశీర్వదించబడాలంటే అడ్డుగా ఉన్నవి తీసేసుకోవాలి. మన పిల్లలు గొప్పగా ఆశీర్వదించబడాలంటే మొదటిగా నిన్ను బట్టే నీ పిల్లలను ఆశీర్వదించడానికి ప్రభు కాంక్షించాడు. అబ్రహామును బట్టే తన సంతానాన్ని ఆశీర్వదించాడు. ఇస్సాకును బట్టే తన సంతానం ఆశీర్వదించబడింది. యాకోబును బట్టే తన సంతానం ఆశీర్వదించబడింది. యోసేపును బట్టే తన సంతానం ఆశీర్వదించబడింది. ఏంది? యేసయ్యను బట్టే నువ్వు నేను ఆశీర్వదించబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అంటే కుటుంబంలో తల్లిని బట్టి తండ్రిని బట్టి ఆ ఆశీర్వాదం వారి పిల్లలకు సంక్రమిస్తుంది. భావి తరాలకు దేవుడు పంచి ఇస్తున్నాడు. అయితే మనమేం చేస్తామంటే ప్రస్తుతం చూసుకుంటాం, ఇప్పుడు నేను తర్వాత నా పిల్లలు అనుకుంటాం. ప్రభు అంటాడంటే ఫ్యూచర్ ప్లాన్ చేస్తాడు. కొంతమంది ఎల్ఐసి ఏజెంట్ దగ్గర పోయి ఎల్ఐసి బాండ్ కడతారు. ఎందుకయ్యా అంటే ప్రమాదవశాత్తు జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పంటారు. ప్రమాదవశాత్తు ఒకవేళ నేనే లేకపోతే నా పిల్లలకు ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అని చెప్పంటారు. ఎన్ని లక్షలు అంటే ఎన్నో లక్షలు ఆశతో కడతా ఉంటాడో పోతాడో ఎవరికి తెలియదు. కానీ డబ్బు మాత్రం ఇన్వెస్ట్ చేసి అక్కడ పెట్టుబడిగా పెట్టి ఎట్లన్నా కానీ ప్రమాదం జరిగితేనే కుటుంబం మీద భారం లేకుండా ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే రూపాయితో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని, ఒకవేళ మనిషే లేకపోతే కుటుంబానికి ప్రొటెక్షన్గా ఆ రూపాయి ఉంటుందని చెప్పని ఆశతో ఈ భూమి మీద మనిషి ప్రయాసపడుతూ పాకులాడుచున్నాడు. బాగుంది.
మరి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు చేయాలనుకుంటుంది విచిత్రంగా ఉంటుంది. ఆయన నడిపించే విధానం తికమకగా ఉంటుంది, మనకు అర్థం కాక. దేవుడు ఏం చేస్తాడంటే మొదటిగా నీకు కొన్ని అనుభవాలు నేర్పుతాడు, కొన్ని అనుభవాలు నేర్పుతాడు. ఇప్పుడు లేఖనంలో మనం చదువుకున్నట్టుగా కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపమేనా ఉంది? కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. ఇప్పుడు ఈ కొండ మెట్టు ఎక్కిన వాళ్ళకి కొన్ని రూపాలంటే ఇప్పుడు ఇది ఉంది ఏంటంటే ఇది గొప్పగా ఉంది, ఆకారం బాగుందని చెప్పంటాం. అలాగనే బలిపీఠానికైనా దీపస్తంభానికైనా నషింకి పని అని ఉంది. నషింకి పని అంటే అర్థం ఏంది? డిజైన్ చేయాలి అని అర్థం. నషింకి పని అంటే డిజైన్ చేయాలి. ఈ రూపం ఎలా ఉందంటే బాగుందని. ఒకవేళ తల్లిని కదిలిస్తే వాడు పక్కన జొల్లు గారుతున్న నా కొడుకే బంగారం ఇచ్చాడు. తల్లికి పండు వృద్ధాప్యంలోకి వచ్చిన కొడుకైనా సరే చిన్నోడయ్యాడు. కొడుకు విషయంలో పోతే అందరూ మేనమామలు కానీ మేనతలు కానీ ఎక్కిరిస్తా ఉంటే చూడు ముక్కు అట్టుంది ఇట్టుందని చెప్పి వాడిని కావాలని ఆట పట్టించామంటే ఉరుకో, నా కొడుకు మీద పడ్డారు, నా కూతురు మీద పడ్డారు, నా కొడుకే నా కూతురికే బంగారం వచ్చా అంట. అవునా? అయితే ప్రభు అంటున్నాడు మోషేతో, ఈరోజు మనందరితో కూడా అంటున్న మాట ఏంటంటే కొండ అనే మెట్టెక్కిన తర్వాత ఆయన కొన్ని విషయాలు నీకు చూపిస్తాడు. ఏంది అవి? ప్రస్తుతం నీలో ఉన్న విషయాలైన లోపాలుంటే చూపిస్తాడు, సరి చేసుకోవాలి. రెండవది జరగబోతున్న విషయాలు చూపిస్తాడు. మూడవది భవిష్యత్తులో ఏం చేయాలో కూడా చూపిస్తాడు. అయితే వీటి మధ్యలో నిన్ను కొన్ని విషయాల్లో ఆయన చెక్కినప్పుడు నీలో కొన్ని పోలికలు రావాలంటే ఆ కొండ మెట్టు ఎక్కాల్సిందే. ఆయన చేతికి మన భవిష్యత్తుని, అలాగనే బ్రతుకును, మన వ్యక్తిగత జీవితాన్ని అన్నీ ఆయనకు అప్పజెప్పుకున్నప్పుడు ఆయన ఒక్కొక్క అనుభవం మెట్లోకి నిన్ను తీసుకువెళుతూ ఒక్కొక్క విషయాన్ని మొదటిగా బాగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవజనురాలైనా చెక్కబడినప్పుడే అదే పోలిక సంఘంలోకి వస్తుంది. సంఘం కూడా చెక్కబడుతుంది అంటే మాకు తప్పింది లేదు బాధ అనుకోవద్దు. ఎందుకు ఆ మాట అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, కొన్ని ప్రభువు నేర్పే విలువైన పాఠాలు దైవజనులు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఒఫీరయ్య గారు ఒక 6 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట నేను విన్నాను. సామర్లకోట వార్షికోత్సవ కోటాలై ఆ కోటాల్లో కూర్చొని ఆయన చెప్తా ఉంటే, విలువైన మాటలమ్మా పోగొట్టుకోమాకండి, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ సామర్లకోటలో ఆయన వాక్యోపదేశం చేస్తూ ఉంటే ఒకరోజు వీడియో డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉంటే ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళంతా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్ళే ఆ మార్గంలోకి, ఆ అనుభవాల్లోకి నడవాల్సిందే. నేను రానని మొరాయిస్తే స్కూల్కి వెళ్ళిన పిల్లగాడిని ఏం చేస్తాం మనం? వంగబెట్టి 4 బాదుకుంటూ తీసుకుపోతాం, లేదా బాది బస్సు అయిన ఎక్కిస్తాం, పో దిగనేమాకన్నాడు. మా చిన్నతనంలో అయితే సావగొట్టే చదువు చెప్పనేవాడు. అట్నే మమ్మల్ని బడికప్ప చెప్పారు. ఇప్పుడే ఉంది, ఇందాక ఒక వీడియో చూస్తే పిల్లగాడిని ఊరక హాయ్ అని చెప్పింది ఆ తల్లి టీచరు. వాడికి ఎట్టొచ్చిందో స్ట్రోక్ వచ్చిందో అంతే పోయిండు. ఇంత పిల్లగాడు ఈ బల్లంత ఉండోడు. ఇక ఆ టీచర్ మీద పడ్డారు ఈ తల్లిదండ్రులు. ఏం పిల్లగాడిని మందలిచ్చొద్దు. ఆమె సీసీ ఫుటేజ్లో కనపడుతూనే ఉంది. ఏం లేదు, కళ్ళతోనే బెదిరించింది ఆమె, కొట్టను కూడా కొట్టల. కానీ వీళ్ళు మొత్తం రివర్సే సీరియస్ అవుతున్నారు. అట్లుంటుంది పరిస్థితి. ఇవాళ మా చిన్నతనంలో సావగొట్టే చదువు నేర్పి మా నాయనమ్మ అయితే ఆ మూల కూర్చోబెట్టి నిలబెట్టి గుడ్డలన్నీ నిప్పి
మంచి ఈత మెల్ల తెచ్చుకునేవాళ్ళు. స్టూడెంట్స్ అంతేగా, ఈయన గట్టి కొట్టేయాలనుకుంటే మెరిట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈత మెల్ల కానీ వాడికి ఇంకా పాగుందనుకుంటే సేవంతం మెల్లు, చింత చెట్టు మెల్ల తీగ తీసుకొచ్చి అదేముంది మెల్ల తిరిగి వస్తుందా సెంటర్ కోల్లాగా. ఎంత కొట్టిన ఎరగదు తెగదాయ, ఒళ్ళు మాత్రం పగిలిపోతూ ఉంటుంది. ఆ మెల్లెలు తీసుకొని ఈ మూలన కూర్చోబెట్టి నన్ను క్లాస్ రూమ్లో, మా నాయన టీచరే, ఎరా పండిత పుత్ర పరమసుంట అంటారు, నువ్వేంద్ర ఈ రకంగా తయారయ్యావు అని చెప్పని ఆ మూలన స్టూడెంట్స్ అందరూ ముందు పెట్టి ఒళ్ళంతా వాతలే గొడ్డలు కూడా తీసుకొట్టింది. అట్లనే ట్రీట్ చేశారు ఆ రోజుల్లో. చదువు అట్నే వచ్చింది, వాళ్ళంతా ఇప్పుడు దండం పెడుతున్నారు. మీ నాయనమ్మ పుణ్యం అంటే మేము చదువు నేర్చుకుని ఈరోజు ఆ గవర్నమెంట్ జాబులు పొందుకొని వెల్ సెటిల్ అయ్యమయ్యా, లేకపోతే అస్సలు నేను ఎంత ముద్దో అని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఎట్నుంచి ఎటు వచ్చాం మనం తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య మొదటిగా కొన్ని అనుభవాలు సేవకుడికే ఇస్తాడు, సేవకురాలకే ఇస్తాడు. ఆ ఇద్దరికి ఖచ్చితంగా ఇస్తాడు. ఆ అనుభవాల్లో ఆయన ఆ మార్గంలో ఆ అనుభవాల్లో తీసుకువెళ్ళినప్పుడు, నడిపిస్తున్నప్పుడు, నేను రానంటే మాత్రం బడికి రాని పిల్లగాని ఒట్టు కూడా తీసుకుపోయినాడు, తీసుకుపోతున్నాను. నాకు అర్థమైంది, నేను రానంటే మాత్రం నాకు ఆ కోటింగ్ గుర్తుందిగా. యేసయ్య చేతులు అంటే ఇంకా ఎక్కువ దరువు పడుతుంది. ప్రభువా ఇక నేను నీకు అప్పచెప్పుకున్నా. ఆయన నడిపించే అనుభవాల్లో నీకు ఆకలి అంటే ఏందో రుచి చూపిస్తాడు. ఒకరోజు 2 రోజులు లేకుండా ఉంటే పస్తులు పడుకున్నప్పుడు అవతల వాని ఆకలి స్థితి ఏంటో నీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఆ పస్తులు పడుకుంటున్నాం అనుకున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారో ప్రభువా, వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీకు ఇష్టమైంది నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయని ప్రార్థన రాలి. అవమానానికి అప్పచెబుతాడు, గుండె పగిలిపోద్ది అవమానానికి అప్పచెబితే. అయినా సరే నువ్వు ఆడ ఉండాల్సిందే, ఆ మెట్టులో ఉండాల్సిందే. ఆ మెట్టులో నువ్వు పొందవలసిన ఆ ట్రీట్మెంట్ అంటే అక్కడ నువ్వు పొందుకోవలసిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది నువ్వు పొందుకున్నదాకా ఆడ ఉంచుతాడు ఆయన. అంతే, అవమానంలో అంతే ఉంచుతాడు. నువ్వు లోబడి అక్కడ విలువైన పాఠం నేర్చుకోవడానికి నీ మనసు స్థిరపరచుకుంటేనే వెంటనే తీసి బయట పెడతాడు, మళ్ళీ ఇంకొక మెట్లోకి తీసుకెళ్తాడు. కోపాన్ని అణుచుకునే విషయంలో ఎదుటివాడిని రెచ్చగొడతాడు. రెచ్చగొట్టినప్పుడు ఆయన చేసే పని ఇది. రెచ్చగొట్టినప్పుడు నువ్వు గనక రా చూసుకుందా అది ఇది అని చెప్పంటే ఇక ఆడేముండదు. అసలు ఎంతకాలం పోరాడుతాడు చూద్దాం అని చెప్పని అట్లా పోరాడనిస్తాడు. కానీ చివరికి ఒక రోజు నీకు అర్థమైన నాడు, అయ్యా నాకు కోపం ఎక్కువ ఉంది, దయతో ఈ కోపం తీసే ప్రభు అని చెప్పంటే ఆ వ్యక్తిని ఉపయోగపెట్టుకొని నీ కోపాన్ని నువ్వు అణుచుకునేలాగా ఆయన నీకు నేర్పుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంది అనుమానాన్ని కూడా తీసుకోవచ్చుడు ఆయన. ఎందుకంటే చాలామంది అనుమానంతో కాపురాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అనుమానంతోనే కాపురాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది. నాకు తెలిసి మేమున్న కాలనీలో భార్య అనేదో తొందరపడే మాట అండు, ఏదో మరి భార్యాభర్తల మధ్య ఈ బల్ల కంటే కొద్దిగా తక్కువ ఉంటాడు ఒకడు, సంఖలో ఒకడు ఉండవు. నేను ఉరేసుకుంటాడు, ఇదేం ఉరేసుకుంటుంది అయితే అన్నప్పుడు పోయింది, చూసుకుంది, వేసుకుంది, అంతే ఆలాడపడదు. అంత అయిపోయింది. అంత 5 నిమిషాల టైంలో అనుమానంతో. ఏంది అనుమానంతోనే కొంతమంది జీవితాలను అంటే పెళ్ళి పెటాకులు అయిపోయి ఎవరికోళ్ళు అయిపోయి అనుమానం. ఈ అనుమానం అనే ఆ సందర్భాన్ని కూడా నీ జీవితంలోకి తెస్తాడు. తేగానే ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఇలాంటి పరిస్థితులు ఎవరున్నారో వాళ్ళని విడిపించు. ఇది సైతానుగాళ్ళ లక్షణంగా నాలో ఉండకూడదు ప్రభు, దీన్ని తీసే. అలా ప్రార్థనలు పెనుగులాడుతుంటే కొన్ని సాక్ష్యాలు నీకు వినిపించి నీలో ఉన్న అనుమానం అనే ఆ గోల తీసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే కొన్ని డబ్బులు నీ చేతికి ఇస్తాడు.
ఇది చాలా ప్రమాదకరమైన పరీక్ష. ప్రమాదకరమైన విశ్వాసికైనా సేవకులకైనా సేమ్ ఇయ్యే ట్రీట్మెంట్లు ఉంటాయి. వాళ్ళని వీళ్ళని లేదు. అందుకే కలగా పొలగం అన్నట్టుగా కలగలిపి చెబుతున్న విషయాలు. చాలా ప్రమాదకరమైన పరీక్షల్లో డబ్బు నీకు కావలసినంత ఇష్టడు. ఆ డబ్బుని దేవుని పని విషయమై ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి సద్వినియోగం చేస్తావా, లేకపోతే నీ సొంత విలాసవంతమైన జీవితాల కంటే బట్టలు, బంగారము, వస్త్రాలు, వస్తువులు, లేదంటే పొలాలు ఏయన్నా కానీ కొనటానికి ప్రయత్నం చేస్తావా, లేదంటే కావలసిన కోరిని తిండి తినడానికి ప్రయత్నం చేస్తావా? చూస్తాడు ఆయన, ఇస్తాడు. ఒక్కసారికి ఎప్పుడు ఆగుద్దో ఆ వాటర్ ట్యాప్ అంతా ఆగిపోయింది. ఆ తర్వాత లేమిడిని కూడా రుచి చూపిస్తాడు, ఆర్థికంగా ఇరుకుని రుచి చూపిస్తాడు. ఒకళ్ళకేమో ముందు డబ్బులు ఇచ్చి పరీక్షిస్తాడు, ఒకళ్ళకేమో డబ్బులు ఇవ్వకుండా పరీక్షించి ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. రెండు పరీక్షలు ఒకటే. డబ్బు ఇచ్చిన వాళ్ళకేమో ఎదురు దెబ్బలు లాంటి జ్ఞానం కలుగుద్ది, డబ్బు ఇవ్వకుండా తర్వాత ఇచ్చిన వాడికేమో నిరీక్షించి దేవుని ఎదుట కనిపెట్టుకున్నప్పుడు ఆ రూపాయి యొక్క విలువ ఇద్దరికి తెలుస్తుంది. అంటే రూపాయిని జాగ్రత్తగా దేవుడిచ్చిన రూపాయిని జాగ్రత్త చేయాలని. ఈ డబ్బు విషయంలో ఇంకో విషయం గుర్తు చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో కూడా నీకు నేర్పుతాడు. లోకంలో ఉన్నప్పుడు ఏముందిలే ఆడకు పోయి ఇస్తారు, వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు, వీళ్ళ దగ్గర మనకేం డోకా లేదబ్బా, ఇంకా ఆడకు పోచి వెంటనే ఇది అవసరం అంటే నీకు తీసుకు అనేవాళ్ళు కూడా రక్షణలోకి రాగా లేవు. నన్ను డబ్బులకు చేయబోదులు అడిగితే లేవు, ఉంటాయి వాళ్ళ జేబులోనే ఉంటాయి. వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయిలే, కానీ అది మనకంటే రూపాయి వడ్డీ కదా, వాళ్ళు ₹5 అట్లా అడుగుతున్నారు. అడుగుతా మొన్న మధ్య ₹10 వడ్డీ అన్న అని చెప్పని నేను ముచ్చట చెబుతాను. నీకు తెలుసా ₹30 వడ్డీలు కూడా నడుస్తున్నాయి, వారాల వడ్డీలు. నాకు తెలిసిన అక్క తీసుకొని తిరుగుతూ ఉంది ఆడి చుట్టూరే. ఏంది నేనైతే ఏడుస్తా అక్కను చూస్తే, ఆ ధైర్యానికి, ఆ విశ్వాసానికి, ఆ సమస్యల్లో. అక్క సాక్షి ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు. భర్త ప్యాకెట్ రాయడు, కొడుకు కూడా అట్నే ఇప్పుడు తయారయ్యాడు. పెద్ద కూతురు మాత్రం పొడుస్తూ ఉంటుంది, కాకి పొడిచినట్టు పొడుస్తున్నాడు. ఏం పెట్టావు పెళ్ళి కాకముందు పొడిచింది, పెళ్ళి అయిన తర్వాత కూడా పొడుస్తుంది. చిన్న కూతురు అయితే వాట్ నాన్ సెన్స్, ఏంటిది, నేను ఇక్కడ ఉండను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఏంది తోడబుట్టినోళ్ళు ఓ పక్క, నువ్వు చస్తే మా ఇంటి ముందు కూడా శవాన్ని బాటనే వేయటానికి ఒప్పుకోమని. ఎంతలే సింపుల్గా ఒక 34 లక్షల అప్పు, మళ్ళీ వారాలు వడ్డీలు, దీన్ని కవర్ చేయడం, దాన్ని కవర్ చేయడం, దీనికని. మళ్ళీ ఆయన రాగానే డబ్బులు తీసుకురా అన్నప్పుడు డబ్బులు లేకపోతే ఎగిరి దంచడు. నేను నా కళ్ళ ముందు 2 సార్లు చూశాను. 10,000 అంటే ఇప్పుడు బరిగెత్తుకుంటూ పోయి తేవాలి. దేనికి? పేకాటకి. కాదుకూడదంటే ఆ లారీ డ్రైవర్ పోతాడు, ఆ టైర్ ఆడ తాకట్టు పెడతాడు, వాడొచ్చుడు ఆ టైర్ అని ఏం బరిగెత్తుకుంటూ పోయి దాన్ని నడిపించుకురావాలి. ఏంది అసలు వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది నాకు. ఆమెకు తెలుసు, ఆమె సాధక బాధలు నాకు చెప్పదు, మా అమ్మకి చెప్పుద్ది. నాకు చేసి నేను ఏడుస్తూనే ఉంటా, నిజం ఏడుస్తూనే ఉంటా. అంతగా నలపబడుతుంటే ఆమె సొంత ఆలోచన మాత్రం పక్కన పెడతలా. అందుకే అంతగా నలగేస్తున్నాడు దేవుడు. ఏంది డబ్బు ఇచ్చి పరీక్షిస్తాడు, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నీకు నేర్పుతాడు. అలాగే నీ సొంత ఆలోచన. ఇప్పుడు ఆ అక్క పరిస్థితి అదే. ఆ అక్క అన్నీ ఫైనల్ చేసుకొని నా దగ్గరకు వచ్చాను, దేవుడు ఏం చెబుతాడు చెప్పాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంక నేనేం చేస్తా, నిర్ణయాలన్నీ అన్ని చోట్ల కమిట్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చెబుతాడు దేవుడు అంటే, అవి మానుకుంటాను, మానుకోవు. దేవుడు ఎట్ట అన్నాడంటే బాధగా అట్నే చూస్తుంది. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోయావు, ఇక నష్టం చూడటే తప్ప ఆశీర్వాదం ఏం చూస్తా. ఇట్లా కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయకుండా
నిన్ను సరిచేస్తాడు. ఇదొక అనుభవ పాఠం. నీ ఆలోచన వ్యవస్థ దేవుని వాక్యంతో అంటుకట్టుకొని అంటి పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మీ మధ్యలో ఉన్న నేను దారిని ఇవ్వడానికి బైక్ ర్యాష్గా తోలుతా ఉంటే ఇటు పోయి ముందే పడచడం అనుకుంటా. నేను ముందుకు పోయి చూసేవాడు ఆడే పడి ఉంటాడు. అంత ప్రమాదం నా తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయంలో పుట్టే మనసులో పుట్టే అభిప్రాయాలైనా అంత ప్రమాదంగా ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆత్మచేత ఇక అంత సెటరేట్ అయిపోయిన తర్వాత తొందరపడి తప్పుగా ఒక తలంపు, ఊహ, ఆలోచన రావాలంటే నీకు భయం వేస్తుంది. హృదయంలో మనసులో పలాంది అనుకోవాలంటే భయం వేస్తుంది. వీటిని సెట్ చేస్తాడు. కొన్ని విషయాలు అనుమతి ఇచ్చి, అమ్మో ఇలా అనుకోవటం వల్ల ఇలా జరిగిందని, ఇక అనుకోకూడదని నీ మనసు అంతా తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయం అంతా ఎలా ఉండదంటే దేవునితో సెట్ అయ్యేలాగా చేసుకుంటాడు. దేవునితో సెట్ అయ్యేలా చేసుకుంటాడు. అలాగే నీ నోటి మాట కూడా దేవుడు సెట్ చేస్తాడు. నీ నోటి మాటను కూడా. నేను మౌనంగా ఎందుకుంటానో తెలుసా? రక్షణలోకి రాకముందు మా అమ్మమ్మ ఆ లోతరం చర్చి కాడికి వచ్చి ఆ మొక్కలు బీగుతూ ఉంటుంది. కరెక్ట్గా దశం భాగం ఇస్తుంది. మంచి భక్తురాలు. మా నాయనమ్మ కూడా అంతే ఉంటుంది. అయితే ఆమె నన్ను ఇక్కడ ఎక్కువగా నా కోసం ప్రార్థన చేసింది. ఒకరోజు ఎందుకు ఇంటికి వచ్చింది, ఏదో మాట్లాడుతూ ఉంటే నేను మంచి విసుగులో ఉండి, అవునన్న నువ్వు చేస్తే మేము బాగుంటాం. కరెక్ట్గా వారం తర్వాత ఆమె పడకెక్కింది, హాస్పిటల్ ఎక్కింది. హాస్పిటల్ బెడ్ల మీద పోయిన తర్వాత వాడిని రమ్మన్నమ్మ, వాడిని చూస్తాను నాకు మొహం చేయాలట్లు ఏడుస్తున్న బోర్న. అయ్యో నేను తొందరపడి ఆ మాట అనకపోతే బాగుండే అని. నాకు ఇప్పటికీ బాధ ఆ మాట. కాబట్టి నా నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదన్న మాటగా ఉంటుంది. కాబట్టి ఇక రక్షణ లేనప్పుడే అంత పవర్ఫుల్గా ఉంటే, ఇప్పుడు రక్షణ పొంది అభిషేకం పొంది దేవుడితో అనుదినం మాట్లాడచ్చు, ఆయన నడిపించిన దారిలో వెళుతూ ఉంటే ఇప్పుడు నా మాట ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నా నోటి మాట ఎంత బలమైందో, ఆ నోటి మాటలు ఎంత ఆశీర్వాదం ఉందో, పొరపడితే ఆ మాట వల్ల వచ్చే నష్టం ఎంతో కూడా మన నోటి మాటను సెటరేట్ చేయడానికి కూడా దేవుడు అనుమతించి సరిచేస్తాడు. నేను అక్కడ సరిచేయబడ్డా. ఇక ఆ తర్వాత వాడు అట్లా ఇట్లా అని చెప్పని ఒకరు కోపం తెచ్చేవాడైనా సరే, నాకు మంచిగా కోపం వస్తే ఆ మంచోడు ఇటు రమ్మనంట. ఇంక వాడు అట్టాంటోడు ఇట్టాంటోడు సైతాన్ని ఏం మాట్లాడు, ఆ మంచోడిని ఇటు రమ్మనంట. ఇప్పుడు నేనే ఉండి సైతాన్ అని అనుకో, ఆ లక్షణాలే వచ్చాయి ఆ వ్యక్తులకి. ఏంది ఆ లక్షణాలే వచ్చాయి. ఖచ్చితంగా కావాలంటే చూడండి. అరీడు దొంగ అంటే వాడు దొంగే అవుతుడు, వీడు బేవర్స అంటే వాడు బేవర్సోడుగానే కనపడుతుడు. ఓ చల్లి అంది, టీచర్లు చదువు చెప్పలేక లెటర్ రాసి పంపిస్తే ఆ లెటర్ మీ అమ్మకి ఇయ్యి, నువ్వు చదవ మాకంటే వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ చదివి, నీ అంత జ్ఞానవంతుడికి చదువు చెప్పి టీచర్లు వాళ్ళు లేరంటయ్యా. అవునా అమ్మా? వాస్తవేంది, వీడు మెంటలోడు, పోయి మెంటల్ హాస్పిటల్లో చేర్చండి, వీడు చదవటానికి పనికిరాడని రాశారు. తల్లి ఏమంది, నీ అంత జ్ఞానవంతులకి చదువు చెప్పే టీచర్లు వాళ్ళు లేరంటయ్యా, మహాజ్ఞాని అంట. ఆ తల్లి పలికిన మాట చొప్పున ఆయన మహాజ్ఞాని అయ్యాడు. ఆమెను హల్లెలూయా. ప్రపంచాన్ని వెలిగించాడు ఆయన, తెలుసా? ఇప్పుడు మన ఇంట్లో బలుబు ఉందంటే ఆయన కనిపెట్టింది. ఆ తల్లి ఆ రోజు ఆ మాట పలకపోతే ఈరోజు ప్రపంచం అంతా వెలిగించబడేదా? నువ్వు మెంటలోడు అంటారంటే అట్నే తయారైపోయాడు. కాబట్టి మన పిల్లల విషయాలైనా ఏ ఊరి విషయాలైనా నోటి మాట ఆయన అన్నీ సెట్ చేస్తాడనమాట. శరీర కోరికలు వీటిని కూడా ఆయన రెచ్చగొట్టి అణుచుకునే విషయంలో, వాటిని కంట్రోల్ చేసుకునే విషయంలో దేవుని పాదాలు పట్టుకుంటావా లేదా? భార్యాభర్తలు వారిద్దరు ధర్మాన్ని నెరవేర్చుకునే విషయంలో దానికి ఒక క్రమం, పద్ధతి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఏంది ఆ ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి అది ఇంకా ఎక్కువగా అపేక్షించటం, అంటే కోరుకునే విషయంలో ఆయన రేపుతాడు ఆ వ్యక్తులని. రేపినప్పుడు అయ్యా ఇవి నువ్వు నిర్ణయించిన ధర్మం చొప్పునే ఉండాలి, కానీ అలా కాకుండా ఎక్కువగా మాలో ఉండకూడదు.
వీటి మీద మనసు పెడితే శరీర సంబంధమైన మనసుగా మారిపోతుంది. ఇది ఒక ప్రమాదకరమైన పరీక్ష. ధనము నీ చేతికి ఇచ్చి లేదా ఇవ్వకుండా చేతికి ఇచ్చిందే ప్రమాదకరమైన పరీక్ష. ఆ పరీక్ష ఒకటి. శరీర ఇచ్ఛలు, ఆ కోరికల విషయంలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా. ఆ ఉపవాస ప్రార్థనలు నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుంటావు, అలాగనే దేవుని దగ్గరకు వస్తావు. శరీర ఆశల మీద ఇక మనసు ఉండదు. నన్ను చూసేవాళ్ళంతా చాలామంది, నాకు తెలిసి నేను విన్న వార్తల్లో, నేను మామూలుగా ఇంట్లో అమ్మ చేసుకోలేదు కాబట్టి అంట్లు నేనే తోముకుంటా, బట్టలు వాషింగ్ మిషన్ వేస్తే నేనే జాడిచ్చి ఆరేస్తాను, అమ్మయ్య నాయన. ఈ తంతంతా చూసి అక్కడున్న కుర్రోళ్ళు కొంతమంది ఆటకాయలు, వీడు తేడారా, వీడు అట్రా ఇట్రా అని చెప్పని ముద్రేశారు. నేనన్నా, మా అమ్మకే చేస్తున్నా కానీ ఇంకెవరు చేయట్లేదురా. ఎట్నే ప్రసంగంలోనే సౌండ్ సిస్టమ్ పెట్టి మా అమ్మకే చేస్తున్నా, ఇంకెవరు చేయట్లేదు నేను. వీడి దగ్గర విషయం లేదు అది ఇది. నాకు స్త్రీ పురుషుల యొక్క ఆ కలయిక, ఆ ధర్మం నాకు తెలియదు, నాకు ఇప్పటికీ తెలియదు. కానీ వాటి విషయంలో లోతైన సంగతులు ఏకాంత ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తేనే నేను సంఘానికి చెప్తున్నాను. ఆ దైవజన్ అంటే కొంతమంది భార్యాభర్తలు కౌన్సిలింగ్ ఇస్తున్నాను, వాళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉండాలని. అది దేవుడు నేర్పిన విలువైన పాఠాలు అవి, ఆయన దగ్గర నేర్చుకుంది. కొంతమంది నా దగ్గరకు వచ్చి అసలు డైరెక్ట్ మోకాన్ని చప్పట్లు కొట్టి నన్ను హేళన చేశారు. నేను మెలకుండా అంతే చూస్తాను. మీకు ఉందలేరు అబ్బాయి అనుకున్నా. నన్ను అంట్లు తోముతాడు అట్ట అటు ఇట్ట అన్నవాడే బట్టలు ఉతుకుతుండు, అంట్లు తోముతుండు. ఏంది వాడే బట్టలు ఉతుకుతుండే అంట్లు తోముతుండు. నేను చూసేది. వాళ్ళు విమర్శించారని నేను బాధపడేదేం కాదు, కానీ శరీర కోరికలు కంట్రోల్ అవ్వడానికి మూలం ఏంటంటే ఉపవాస ప్రార్థన, జాగరణ ప్రార్థన. పౌలు భక్తుడు అన్నాడు, నా శరీరం నా మీద పెత్తనం చేయకుండా ఉండటానికి, ఈ కోరికలను బట్టి పెత్తనం చేయకుండా ఉండటానికి. ఎందుకంటే ఆయనకి వివాహం లేదు. ప్రతి మనిషిని గట్టిగా దాడి చేసేది ఇది ఒక్కటే. రెండో విషమ పరీక్ష ఏంటంటే విషపూరితమైన పరీక్ష ఇది. ఇక్కడ సైతానుగాడు దాడి చేయడానికి పూనుకుంటాడు, దేవుడు కూడా పరీక్షించడానికి పూనుకుంటాడు. ఈ రెండు విషయాలు నువ్వు ఎటు వెళ్తావంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా వీటి మీద నాకు జయాన్ని దయచేయి, నాకు ఇవి విచ్చలవిడిగా ఉండకూడదు, నీవు నిర్ణయించిన క్రమం చొప్పునే ఉండాలి, నాకు సహాయం చేయ ప్రభు అని ఆయన అడిగితే ఖచ్చితంగా నా ప్రభు వాటి విషయమై ఉపవాస ప్రార్థనలో జయాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా విషమ పరీక్ష, మూడవది ఏంటంటే జీవపు డంబం. జీవపు డంబం అంటే ఏదో తెలుసా? అందరిలో నన్ను గుర్తించాలి, నేనే అందరికీ కనపడాలి. అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే, నేనున్న కాలనీలో పాష్ గారు సువార్త సభలు పెడితే ఒక పెద్ద ఆయన అడుగుతూ ఉన్నాడు, సేవకుడే, ఆ స్టేజీ మీద నిలబడి అందరికి కనపడి పాట పాడాలని ఒక్క పల్లవి ఒక చరణం పాడతా, ఒక్క పల్లవి ఒక చరణం పాడతా. నేను పరిచారకులకు ఉన్న ప్రారంభ దినాలన్నమాట. ఏంది ప్రభు ఈ రకంగా ఉన్నారనుకున్నా. ఆ తర్వాత ప్రభు చెప్పాడు, జీవో డము అంటే ఏదో కాదు ఇదే అని. అంటే నన్ను అందరూ గుర్తించాలి, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నన్ను అందరూ గుర్తించాలి, నేను ఇంత సహాయం చేస్తున్నాను, నన్ను అందరూ గుర్తించాలి, నేను అందరిలో గొప్పగా కనపడాలి. ఆ సేవకుడైన సేవకురాలైన ఫలానా అమ్మ, ఫలానా అబ్బాయి, ఫలానా అన్న, ఫలానా తమ్ముడు, ఫలానా అక్క, ఫలానా తల్లి, ఇట్లా ఇట్లా అని చెప్పాలి. దాని విషయంలో ఎక్కువగా మోజు కలిగి ఉంటారు చూడు, వాళ్ళని బట్టి ఉంటుంది ఇది జీవపు డంబం అనేది. అంటే అందరిలో బాగా కనపడాలనే ఆతృత ఉంటుంది, అది జీవపు డంబం. దీని విషయంలో కూడా సేవకులైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా ప్రభు విషపూరితంగా పరీక్షించే విషయాలు మూడు. ఒకటి, డబ్బు ఇచ్చి పరీక్షిస్తాడు. రెండవది, శరీర కోరికల విషయంలో పరీక్షిస్తాడు. మూడవది, జీవపు డంబం. ఈ మూడు విషయాలు దేవుడేమో పరీక్షిస్తాడు, ఈ మూడు విషయాలు సైతానుగాడేమో శోధిస్తాడు నిన్ను బడగొడటానికి. ఎట్లయినా దేంట్లో దాన్ని చిక్కిచ్చి ఇక అట్ట పట్టుకొని ఈడ్చుకొని పోచరు. వాడు వేస్తాడు 3 రకాల గాలాలు. ఈ 3 రకాల గాలలో దేనికో దానికి దొరుకుతారు ఎవరో ఒకళ్ళు. అలా దొరకకుండా శ్రేష్టమైన భక్తి చేసుకుంటూ ముందుకు పోయేవాళ్ళు ఎవరంటే
తరచూ ఉపవాస ప్రార్థన చేస్తూ రాత్రి వేళ మెలకు వచ్చినప్పుడు కొంత సమయమైన దేవుని ఎదుట ప్రార్థనలో గడుపుతూ అప్పుడేం చేయాలి పాస్టర్ గారు అనుకుంటాం మనం. పొద్దున్నే లేవగానే ప్రార్థన చేస్తాం, అప్పుడు కూడా అదే ప్రార్థన. మరి పడుకునే ముందు ఆ ప్రార్థన చేశానంటే అయినా పర్లేదు, అదే చేస్తా కూర్చో. మనం ఏం చేస్తాం, రేత్రి ప్రార్థన చేసేటప్పుడు మా ఆయన కూడా నాలో లేవాలి, దేవా స్తోత్రం స్తోత్రం అని చెప్పని మా మేనత్త కామంది అట్నే చేస్తుంది. నేను ఆమెకు చెప్పా, అట్టెప్పుడు చేయమాక, నిద్రపోని, నువ్వు మాత్రం నీ పెదాలు దాటకుండా మాట ప్రార్థన చేస్తూ ఉండు. ఒక టైం కానీ మెలకు వస్తుంది, లేంగలను చూస్తారు, ఏంది ఇది ఇంకా పడుకోలేదా అనుకుంటాడు. పడుకొని అట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత మళ్ళీ లేచి ఆయన కూర్చొని నీ పక్కన ప్రార్థన చేస్తాడు. ఆయన లేవాలని దేవా స్తోత్రం స్తోత్రం అని గట్టిగా పగలు గుచ్చి, ఒక తమ్ముడు కూడా ఉండవు, పగలంతా వ్యాపారం అట్టెట్టడు తిరిగి వచ్చి రేత్రి 12:30కి ఇంటికి వస్తారు. నేను అన్నా, బాయ్ నీ భార్య కాస్త వండి పెట్టుకొని నా భర్తకు పెట్టుకొని తింటుంటే చూస్తాను, అది కాస్త మిగిలిస్తే తినాలని ఆశతో ఉంటుంది, ఆ ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. అబ్బాయి పోబాయ్ పెందలకాడంట. 11:30కు పోడు, 12:30 1 గంటకు పోతాడు. అప్పుడు పోయి దేవనే గారి వాక్యాలు పెట్టుకుంటాడు, తలకాడ పెట్టుకొని ఇడు గురకబెట్టి నిద్రపోతాడు, వాళ్ళ నిద్ర చెడగొడతాడు. వాళ్ళ నిద్ర చెడగొడతాడు అనమాట. నేనన్నది భక్తి కాదయ్యా, 34 లక్షలు 38 లక్షలు అప్పు ఉంది, అక్కడికి కొంత అమ్మారు, ఇంకా 24 లక్షలు అప్పు ఉంది. నా మాటిని ఆ వాక్యం ఆపేసి మోకాళ్ళే కూర్చొనైనా ప్రార్థన చేయి. నీ భార్య రక్షణ లేదు కాబట్టి ఒకనొక రోజు అడుగుద్ది, ఏందయ్యా ఏం సమస్య అంటే, ఇదమ్మా దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు కృపనిస్తాడని చెప్పని అంటుంది. నువ్వు ఆ అమ్మతో చెప్పొచ్చు, ప్రార్థన చేసుకో అబ్బాయి, వాక్యం చేస్తూ నువ్వు హిట్లర్ వాక్యం పెట్టుకుని నువ్వు నిద్రపోవచ్చు, వాళ్ళ నిద్ర జాడగొట్టి నువ్వు హిట్లర్ అవుతావు ఇంట్లో, ఏంది వాళ్ళు నిన్ను ఎప్పుడు దోముదా అన్నట్టు ఉంటారు. అది కాదు, ప్రేమతో ప్రార్థనలో నువ్వు గడుపుతూ ఉండు సైలెంట్గా. ఒక టయానికి వాళ్ళలో పరిపక్వత మార్పు అనేది వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు కూడా నీతో పాటు ఎగిపిస్తారండి. చెప్పిన మాట వెనక ఉన్నదంతా పోగొట్టుకొని, వ్యాపారం అంతా పోగొట్టుకొని, ఈరోజు ఏడో వ్యాపారం లేని చోట పునుగు బజ్జి చేసుకుంటా, ఎంత డెడ్ స్థితికి వచ్చిండో. ఉన్న రెండు పోర్షన్లు 2 అమ్ముకున్నారు, ఇంకా అప్పు అంతే ఉంది. వీడు ఆడ ఊరు దాటిపోతాడని ఇచ్చిన పొలంలో కాసుకొని కూర్చున్నారు. చెప్పిన మాట వెనక 7 నుంచి గుంటూరు పరిగెత్తుడు, అక్కడ ప్రార్థన చేసే టైంలో ఇక్కడ మొదలు పెడతాడు బండి స్టార్ట్ చేసి, 100 పోచడం మరి 80 పోచడం అన్న. నేనన్నా, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి నిదానంగా పో, అట్లా పోమాక అంటే, లేదన్నా ఏం కాదన్నా. పోయి శివరాశిర ప్రార్థనకు పోయి కూర్చొని ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ వస్తాడు. బీసీ కాలనీలో కూడా అంతే, శివరాశీర్వాద ప్రార్థనకే కనపడుతుందంట ఆ సంఘం ఇచ్చిన సాక్ష్యం. శివరాశీర్వాద ప్రార్థనకు వచ్చి ఏమవుతుంది, ప్రభు ఏం చేశాడు, ఆయన ఎదుటి అంత విలువైన సమయాన్ని గడుపుతావో ఆ సమయానికి తగ్గట్టుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ, అభివృద్ధి చెందిస్తూ, అన్ని విషయాల్లో వర్ధిల్లత చేస్తూ, కృపముడు కృపనిస్తూ నడిపిస్తూ ఉంటాడు. నువ్వు శివరాశీర్వాదన ప్రార్థనకు పోతే ఏమవుతుంది, ఆయిల్ దండగ సమయం దండగ తప్ప ఆ కాతి రాకపోతే ఆడే కూర్చోవచ్చుగా. ఏమే ప్రభు పరీక్షించే అనుభవాలు. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, సమయం లేదు కాబట్టి కొంచెం 2 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక వ్యక్తిని సహించటం, ఓర్చుకోవటం. సహించటం వేరు, ఓర్చుకోవటం వేరు. వ్యక్తినైనా పరిస్థితులనైనా నీ ఉన్న స్థితినైనా 3 వ్యక్తినైనా నీ చుట్టూ ఉన్న పరిస్థితులైనా నీ ఉన్న స్థితినైనా ఓర్చుకోవటం, సహించటం నేర్పుతాడు. ఇవి గనక మనలో లేకపోతే అందరిని కలగలిపే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నమాట. సేవకులైనా ఎవరైనా, సంఘ పెద్దల పరిచారకులైన, విశ్వాసులైనా సరే, ఒక వ్యక్తిని ఓర్చుకోవటం, సహించటం వేరు. ఓర్చుకోవటం అంటే, సహించటం అంటే ఏంది, దుమ్ము కొడుతూ ఉంటాడు. ఇందాక చెప్పాక సాక్ష్యం అక్కని, ఆయన వచ్చినప్పుడల్లా ఎంతో కొంత అడగాలి, అమ్మండి ఇచ్చిపోయి, ఏం అక్క అంటే, ఏం చేస్తాలే అన్నా.
ఆ వ్యక్తిని ఓర్చుకుంటుంది, సహిస్తుంది. అంటే అతను పెట్టే టార్చర్ ఓర్చుకుంటుంది, ఆ వ్యక్తి కావాలని అతన్ని సహిస్తుంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నీకు అనుకూలంగా ఉండవు, కానీ వాటిని ఓర్చుకోవాలి, సహించాలి. అలాగే నీవున్న స్థితి, ఇందాక వేరే అన్నతో చెప్తా ఉన్నాను, పోయిన ఆదివారం మీ మధ్యలోకి వచ్చే ముందు నా పోయిన బైకు ఉప్పలపాడు హౌసన్న మందిరం కొంచెం వెనకమాలగా పెట్రోల్ బంక్ ఉంది. ఆ బంకు కాడ మంచి స్పీడ్లో వాడు నన్ను క్రాస్ చేశాడు. బండి నెంబరు చూసా, నా బండే. ఇక వెనకమాల ఈ బండి తీసుకొని బయలుదేరా. వాడికి నాకు కిలోమీటర్ డిస్టెన్స్. అందుకోలేకపోతున్నాను, ఏడుస్తున్నా, లోపల ఏడుస్తున్నా, కన్నీళ్ళు అయితే బయటికి రావట్లా. మంచి బండి నడితే ఎమ్మన్నే కళ్ళెదుటే బండి తీసుకోవడం చూసా. కరెక్ట్గా ఈ పెక్కలో ఆ బండి తీసుకుపోయే ముందు రోజు ఆ టౌన్ చర్చిలోకి ఎవడు అనుమానాస్పదంగా వస్తే వాడు 3వ స్టేర్కి ఎక్కి, నేను కూడా ఆడావిడికి 3వ స్టేర్ ఎక్కా మెట్ల మీద. తెల్లారి కట్ చేస్తే 2 అడుగులు వేస్తే కింద పడే పరిస్థితి, అంత బలహీనంగా ఉండ. అదే సిచ్యువేషన్లో బండి నా కళ్ళ ముందు తీసుకొని వెళ్ళిపోతాను. కొన్ని సినిమాలు గుర్తొచ్చినాయి. ఏం చేయలేను, కానీ నేనున్న ఆ స్థితిని సహించాలి, ఓర్చుకోవాలి. తర్వాత దేవుడిని అడిగి, ఎందుకు అలా అనుమతించావు ప్రభు అంటే, పోవాలని నేనే అనుమతించా, నేనే నా నిర్ణయ కాలంలో దొరికేలా చేస్తాను, నువ్వు అట్టుండాలి, తప్పదు. ఇప్పుడు నిన్న దాన్ని పట్టుకొని వెనకాల పాటు పరిగెచ్చా, కిలోమీటర్ డిస్టెన్సు, కానీ ఏడుస్తున్న లోపల ఎందుకు నాకు ఈ స్థితి. ఈ బండి ఏమో పికప్ ఉంటుంది, హై స్పీడ్ బండి, పికప్ లేదు, క్లచ్ ప్లేట్ ప్రాబ్లం, కార్బోరేటర్ ప్రాబ్లం అన్నారు. ఏంది ప్రభు అని. ఈ 3 రకాల విషయాల్లో నీకు విలువైన పాఠం ఇది. ఎందుకంటే కొంతమంది సంఘంలో నిన్ను ఇసుకెత్తా ఉంటారు, విశ్వాసైనా సరే. పరిచారకులకు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉంటుంది అసలు నువ్వు ఎంత ఓర్పు పట్టుకొని ఉంటే అంత గొప్పగా ఆ వ్యక్తులను సంపాదించుకోగలుగుతావు పరిచారకులుగా. కొంచెం జరగమ్మంటే కొంచెం ఏంది పద్దాకలు నా దగ్గరకు వచ్చి ఇంకెవరు లేరా ఏందని. కాదులేమ్మ ఏమనుకో మాకు ఆ మాట అని కొంచెం సర్ది చెప్పుకుంటే ఎట్టడదు. ఏంది నువ్వు మాట్లాడేదంటే ఇక అది పెద్ద గొడవ అయింది. ఏంది పరిచారకులు, విశ్వాసులు, సంఘ పెద్దల, సేవకులైన విషయంలో కానీ ఆ వ్యక్తిని ఓర్చుకోవాలి, సహించాలి. వినరు, కానీ నువ్వు ఎంత ఓర్పు పట్టుకొని ఓర్చుకుంటూ సహిస్తావో నీలో ఆ ఓర్పు పట్టడం చూసి నేను ఇంతగా పెడగా అడుగులు వేస్తున్నా కానీ ఏమనట్లేదు వీళ్ళు, నాదే పొరపాటు అని చెప్పని ఆ వ్యక్తి నిదానంగా అయినా సరే సరిచేయబడి లైన్లోకి వస్తాడు. ఆమెన్, హల్లెలూయా. పరిస్థితులను కూడా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నువ్వు సహించాలి, ఓర్చుకోవాలి. కావాలని కొన్ని సిచ్యువేషన్లో దేశపట్టు పెడతాడు దేవుడు, అక్కడ పెట్టేస్తాడు. నా జీవితంలో నేను ఈ సంవత్సరంలో ఎదుర్కొన్న అనుభవాలు అయితే సామాన్యమైనవి. మా అక్క చనిపోయింది, బావ ముందుగానే వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరిని అడిగితే ఆ ఆదరణ కూటం అయిందాక నన్ను ఎట్టవాడాలో అట వాడి జోకర్గా నిలబెట్టారు, ఒక బ్యానర్ వేసి, మా మేనమావ. ఫైనల్గా ఏం చేశారంటే, మరి ఎవరు లేరు కాబట్టి మేనమావ తండ్రి తర్వాత తండ్రి అంటారు కదా, మరి నేను చెప్పినట్టు వినండి అయ్యా, మీ దగ్గరే ఉంటాం, పెళ్ళి చేస్తాను, పెందలగాడి మిమ్మల్ని ఒక ఇంట్లోనే చేసి పంపిస్తానంటే మాకెవరు అవసరం లేదు. ఫైనల్గా వాళ్ళు చేసిన జడ్జిమెంట్ ఏంటంటే, అమ్మ మొద్దులేగా నూరా, ఇక ఆయన గాలికి వదిలేయాలన్న. నేను గాలికి వదిలేయాలి ఏంటంటే, కాదు మావయ్య, వాళ్ళని ఏం అనలేక, వాళ్ళలో ఉన్న మార్పును చూసి ఏమనలేక మా బాబాయ్తో నన్ను ఒక జోకర్ని చేశారు. బాబాయ్లో చేతిలో రూపాయి లేదు. ఆ అమ్మాయి మట్టి కాడ నుంచి ఆదరణ కోవటం వరకు నువ్వేమిచ్చాను కాకులాలు పొడుస్తూ పక్కనోళ్ళు చెప్పిన మాటలేని నన్ను ఒక జోకర్ని చేసి అన్నిటికీ అది చేయాలి, మా ఇది ఆర్డర్, అది ఆర్డర్, అందరికీ ఆర్డర్ ఇచ్చాను. చివరికి ఆడ పోవాలా, వీళ్ళు అనుకున్నది తీసుకొచ్చి ఆడ పెట్టుకున్నారు. ఫైనల్గా ఏమనలేక సైలెంట్గా ఇంటికి వచ్చి, పోనీ మీ తెప్పలు మీరు పాడు, ఇక్కడి నుంచి మీకు జీవితం ఏంటో అర్థమైంది. నేను పడి ఉండి ఎన్నో గాయాలు పొంది లైన్లో ఉన్నా, నాకు తెలుసు జీవితం అంటే ఏందో.
తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి నాకు తెలుసు. కుటుంబం పెద్దలు అంటే బంధువుల దగ్గర లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి నాకు తెలుసు. మీకు అర్థం కావట్లేదు. వాళ్ళని అటు పంపించారు. మాకు నచ్చినట్టు మేము ఉంటామంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా మా చెల్లెలు కూడా 3 నెలల గ్యాప్లో, నా అక్క ఏమో April 26, చెల్లెలేమో July 28, పోయిన నెల 28 చెల్లెలు చనిపోయింది. ఆయమ్మాయి కూర్చుని అడిగితే నేను ఏడున్న హాస్టల్లో ఉంటా, అసలు మా అమ్మ ఊరిని నమ్మొద్దంది. నువ్వు వద్దు కానీ మా అమ్మమ్మ కావాలి. ఇక కోపం వచ్చి దాన్ని 4 బాధ చిన్నప్పుడు కొట్టపోతే వాళ్ళ అమ్మ అడ్డు వచ్చింది. ఏంది కోపం వచ్చి తిక్కగా మాట్లాడుతూ నన్ను ఎవరు ఏమంటానికి లేదంటే ఏమన్నా ఎట్టున్నావు నీకు అని చెప్పని 4 బాధినా సరే ఊరి దగ్గర ఉండను, నా జీవితం నా ఇష్టం, నీకు అంతుపట్టిన రోజు అర్థమవుతుందిలే అని చెప్పని వదిలేసి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? కొన్ని పరిస్థితులు ఇలా సిచ్యువేషన్లో తీసుకుపోయి ఇరికిచ్చి అక్కడ నీ ప్రతిస్పందన ఏంటి, కొన్ని అనుభవ పాఠాలు నీకు నేర్పడానికి. ఇవన్నీ కొండ మీద ప్రార్థన మెట్టులోకి వచ్చినప్పుడు కొన్ని అనుభవాలకు తీసుకువెళ్ళి దేవుడు కొన్ని రూపాలంటే ఇక్కడ నీ హృదయంలో అయ్యే మేలైనదైనా గాయమైన ఒక రూపం అంటే ప్రతిబింబంగా ఒక ఫోటోలాగా అట్టుంటుంది. ఇవి ఎందుకంటే అనుభవ జ్ఞానము, అనుభవ పాఠం, అనుభవ సాక్ష్యం అనేవి నీకు నేర్పటానికి. అవి నేర్పినప్పుడు ఒక సేవకుడికి నేర్పితేనేమో సంఘానికి పంచుతాడు, పరిచారకుడు నేర్పితేనే పక్కనున్న పరిచారకుడు పంచుతారు, విశ్వాసులకు నేర్పితేనేమో పక్కనున్న విశ్వాసికి నువ్వు నేర్పుతావు. ఈ సిచ్యువేషన్ ఇలా ఎదుర్కొన్నప్పుడు నేను ఇలా దేవుని దగ్గరికి వెళ్ళాను, ఇలా దేవుడు కృపనిచ్చాడని. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే నువ్వు ఆ కొండ అనే ప్రార్థన మెట్టెక్కినప్పుడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకుంటా ఉంటే ఈ విలువైన పాఠాలు నీకు నేర్పి వాటిల్లో నుంచే క్రీస్తు అను పరిమళ సువాసనని బయటకు తెస్తాడు. ఆమేన్. మరొకసారి చదువుకున్న మూలవాక్యం, నా మాటలు ముగిస్తాను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. నీకేవైతే అనుభవ జ్ఞానం, అనుభవ పాఠాలు, అనుభవ సాక్ష్యాలు నీకు ఇస్తాడో వాటిని ఇతరులకు పంచే విషయంలో జాగ్రత్త పడాలి. వాటిని జాగ్రత్త చేసుకోవటం కూడా మనం జాగ్రత్త చేసుకునే విషయంలో కూడా జాగరూకులు అంటే జాగ్రత్త కలిగి ఉండాలి. జాగరూకులం అంటే జాగ్రత్త కలిగి అని. ఏంది దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో కొండనే ప్రార్థన మెట్టెక్కమన్నాడు. ఎక్కితే అక్కడ ముందు నువ్వు సరి చేసుకుంటావు. పరిశుద్ధపరచబడినప్పుడు ఆయనకు అనుకూలమైన పరిశుద్ధత నీలోకి రాగానే ఆయనే డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. మాట్లాడే విషయాలంటే ఆయనకు నీకు అభ్యంతరకరం ఉన్నాయి తీసేసుకోమని ఒకటి మాట్లాడతాడు. రెండవదేమో నీ పరిస్థితుల్లో ఆయన ఏం చేయబోతున్నాడో మాట్లాడతాడు. మూడవది భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. ఇది ఒక స్టెప్. అలాగే కొండ మీద ఉన్న అనుభవంలో నీకు కొన్ని విలువైన అనుభవ జ్ఞానం, అనుభవ పాఠం, అనుభవ సాక్ష్యం కలుగునట్లుగా కొన్ని విషయాలు నడిపిస్తూ ఉంటాడు. నువ్వు కొండ అనుభవంలోనే ఉంటావు, ఉపవాస ప్రాంతంలోనే ఉంటావు, కానీ ఆయన అనుకున్న పోలిక నీలోకి రావడానికి ఈ అనుభవాలన్నింటిలో తీసుకెళ్ళి కొన్ని విలువైన రూపాలు నీలోకి వచ్చేలా చేస్తాడు. ఈ అనుభవంలో ఈ పాఠం నేను నేర్చుకున్నా, ఈ అనుభవంలో నేను సొంతంగా అడుగులేస్తే ఈ గాయం పొందా, కాబట్టి ఇలా ఉండకూడదు, ఇలా నడవాలి అనే ఇటువంటి ఆ ప్రతిమ అంటే బొమ్మ అని అర్థం, ఆ రూపము బొమ్మ అని అర్థం. అలాంటి నీకు దేవుడు వ్యక్తిగతంగా ఇచ్చినప్పుడు వాటిని నీ పక్కనున్న విశ్వాసి సమస్యలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు పంచగలుగుతావు. పరిచారకులు వచ్చినప్పుడు వాళ్ళకు నువ్వు పంచగలుగుతావు. ఇలా ఉంటారు పరిచారకులు, నేను చూసా కాబట్టి తగాదలు కూడా అయినాయి ఆడవాళ్ళ దగ్గర. పరిచారకులు ఏంది పద్దాలు నడమ, నా దగ్గరకు వచ్చాను, పాస్టర్ గారు దిగొచ్చిండు, ఏందమ్మా ఏమైంది ఏందంటే నా దగ్గరకు అవుతాం పద్దాలు నడు, వాళ్ళు ఎంత లేరా అని చెప్పాను. నువ్వు మెలకుండా కూర్చోపో అన్న ఆయన. ముందుకు కదులని ఆమెనే నువ్వు అక్కడ కూర్చో, నువ్వు కదల మాకు ఇప్పుడు అలా అక్కడ కూర్చో. ఏంది కొన్ని ఏంటంటే పరిచారకుల మధ్య కొన్ని విషయాలు అవి నీవు చూసి
లేదు వ్యక్తిగతంగా అనుభవంలో ఉన్నవి నీ పక్కనున్న పరిచారకుడికి చెప్పగలుగుతావు. అదే సేవకుల మ్యాచ్ ఇప్పుడు పాస్టర్ గారు ఏమంటారు, అన్న ద్వారా నేను చాలా అనుభవాలు నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది ఎలా నలుగుడు పడదో వాళ్ళకి తెలియదు, ఎంత నలగొట్టినో నాకు తెలుసు ప్రభు. అసలు ఆ నలుగుడు ఎవరికి వాళ్ళు అనుకోవాలి, నాకు పడే నలుగుడు పలానా వ్యక్తికి అయితే ఉండలేడు అనుకోవాలి. ఏంది అంతే అనుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే దైవజనులుగా మేము కోరుకునేది మాకంటే బలమైన పాత్రలుగా మీరు కావాలని ఆశపడతాం, గొప్పగా ఆశీర్వదించబడాలని ఆశపడతాం. ఏంది మా అభిషేకం మీ మీద ఉండాలని ఎప్పుడు ఆశపడం. ఎందుకంటే ఏలియాని ఎలీషా అడిగాడు, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు అని. అంటే దైవజనుడి మీద ఉన్న అభిషేకంలో 2 పాళ్ళు నువ్వు అడుక్కోవాలి. నాకు ప్రార్థన అనే ఆత్మైన 2 పాళ్ళు నాకు ఇవ్వు ప్రభు, అభిషేకమైన 2 పాళ్ళు, వాక్శక్తి అయిన 2 పాళ్ళు, ప్రత్యక్షతలైన 2 పాళ్ళు, ఏదైనా నాకు డబల్ ఆశీర్వాదం కావాలి. మా అయ్యగారి కంటే ఇంకా నేను గొప్పగా బలవంతుని కావాలి, మా అమ్మగారి కంటే బలవంతుని కావాలి. నేను ఆ ఆశ కలిగి ఉంటేనే నా ప్రభు అంతకు తగ్గట్టుగా ఇంకా గొప్పగా నీ మీద అభిషేకాన్ని పోతాడు, ప్రార్థనాత్మ పోతాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నేనంతే ప్రార్థన చేస్తాను. ఏంది డబుల్ రెట్టింపు కావాలా, సమాన అభిషేకం ఎవరికి ఇడు. ఆ దైవజనురాలకి ఇచ్చింది అంతే ఉంటుంది, వాళ్ళ మీద నుంచి డబుల్ అభిషేకం అవతల వ్యక్తులు పోతుంది. నా ఆత్మీయత అంటే నాకు కూర్చేసి ప్రార్థన చేయటం నేర్పాడు. ఆయన ఊహించలే ఇంట్లో నేను ఇంత గొప్పగా అభిషేకించబడి ఇంత విలువైన పాత్రను అవుతానని ఆయనకు తెలియదు అసలు. విచిత్రం ఏంటంటే ఒక సమయం వచ్చింది, నా ఆత్మీయ తండ్రి మీద నా ఆత్మీయ తల్లి మీదే అలా నా ఆత్మీయ తండ్రి పుట్టినరోజు అట్టుకుంటాం, మార్చి 5వ తారీఖు 2023. ఈ బట్టలు 4 సంవత్సరాలు కుట్టించి ఈ షర్టు నేను బాగా గుర్తనమాట. ఆ రెడ్ షర్ట్ కుంకుమ రంగులో ఉంటే ఆ షర్ట్ వేసుకొని హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు మీటింగ్స్ కాడికి చేతబడి క్రియలు అవి ఉన్నాయంటే దేవుడు బొమ్మంటే పోతానికి రెడీ అవుతున్నా, పోయి ప్రార్థన చేసి వాడిని బంధిద్దామని. ఈ లోపల ఆత్మీయ తండ్రి ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే ఏందంటే మందిరం కాడికి రా, కారుకి డ్రైవర్గా ఏమో తీసుకుపోతానేమో, నేను ఇటు పోవాలగా ఏం చెప్పాలి అని అనుకుంటా వెళ్తున్నా, నువ్వు రాయడు. కానీ వెళ్ళేటప్పుడు దారిలో దేవుడు చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం అంటే 2021లో నేను సేవ మొదలుపెట్టా. 2021లోనే దేవుడు చెప్పాడు, నీ ఆత్మీయ తల్లిదండ్రుల మీద నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేస్తావు. ఏంది 2023 మార్చి 5వ తారీఖు ఆ చిలకలూరిపేట ఆ ఫ్లైఓవర్ మీద పోతా ఉంటే దేవుడు మాట్లాడుతాను, 2 సంవత్సరాల క్రితం నీకు చెప్పా కదా, అది ఇప్పుడు నేను చేయబోతున్నాను పద. నాకు ఇంకొంచెం దడబెట్టుకుంది, వాళ్ళ చేతులు నా మీద ఉండాలి కానీ నా చేతులు వాళ్ళ మీద ఉంటుంది ప్రభు అని. ఆడకపోయా, కొన్ని లడ్లు తెచ్చారు, ప్రార్థన అయిపోయింది. ఇక చివరిగా ఆత్మీయ తండ్రి వచ్చి ప్రార్థన చేయదాని అని వెంటనే దేవుడు మాట్లాడుతాను, అవును కూడా రమ్మని. అవును టీ పెడితే లేట్ అవుతులేదని, సాయంత్రం దాకా అని ఉంటుంది, దేవుడు చెప్పిన పని నన్ను చేయనీయండి అయ్యా అన్న. నాకు సంఘంలో తెలుసు దానిలో మొండోడు ఎండని. ఇక వీళ్ళిద్దరు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఒకసారి ఎందుకు డౌట్ వచ్చి చూస్తే నా ఎదుటి మోకాళ్ళ మీద ఉన్నారు, ఇంకొంచెం దాడి వచ్చింది. ఈ ప్రార్థన చేస్తాను ఒక్కసారి దేవుడు వచ్చి చేతులు పెట్టాను, నా వల్లగా అట్లా ధైర్యం చాలలా, చేతులు పెట్టాడు. ఇక తప్పదని చెప్పని ఇక చేతులు పెట్టి ప్రార్థన చేసి ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఎలాంటి సేవ చేయాలనుకున్నారు, దేవుడు సేవ చేయాలనుకుంటున్నాడు, ఆ విషయాల నిమిత్తం చేతుల నుంచి ప్రార్థన చేసి, నాకు తెలియదు అసలు ఏంది దేవుని కృప అంతగా నేను అభిషేకించబడతానని, అంత ఆధ్యాత్మిక ఎత్తులోకి దేవుడు నన్ను ఎదిగించడం నా ఆత్మీయ తండ్రికి తెలియదు. ఆయన నాకు ప్రారంభంలో నేర్పింది ఆ మోకాళ్ళేసి ఆ కుర్చీ చూపించి బైబిల్ పెట్టి ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇంత గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వతలోకి ఎదుగులోకి దేవుడు నాకు ఇచ్చిన కృపలు కానీ ఆ ప్రత్యక్షతలో అభిషేకం కానీ, నేను అంతటి మా పరదేశకు దేశపోయి అక్కడ నాకు బోధించి నన్ను తీసుకొచ్చాడు. పరదేశంలో నేను బోధించబడ్డావాడిని. పరిశుద్ధ ఆత్మదేవుడి పావురం ఆకారంలో ఏకాంతంగా ఉపవాస ప్రార్థనలు ఉంటే లోపలికి వచ్చి 2018 పరిచారకుడుకున్నా, ఇక్కడికి వచ్చి అలా తొంగి చూడటం, దేవుడే నాలో ఉంటానని ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం.
ఏంది పాటల పరిచయం. నేను రాత్రి చచ్చిపోదాం అనుకుని బాప్తీసంలోకి వచ్చాను. నేను పుస్తకాలు రాయిపిస్తూ ఉన్నాడు, పాటలు రాయిస్తూ ఉన్నాడు. ఏంది దెయ్యం అంటే భయం, బిర్రుగా ముసుగుగా దాన్ని చెమట పడుతున్న ఎండాకాలం బిర్రుగా ముసుగు దాన్ని పండుకుంటా. ఇలా చేతబడి శక్తులు, ఆ మాంత్రికులు రండి తెలుసుకుందాం అనే పరిస్థితికి దేవుడు ఎదిగించడం, బలపరచడం, నా ఆత్మీయ తండ్రి ఎరగడం. మిమ్మల్ని పెంచుతున్న మీ దైవజనులు కూడా మీ సంగతి ఎరగడగానే దేవుడు గొప్పగా తెలుసు. మీరు విధేయత చూపిస్తే వాళ్ళకంటే ప్రభు అనుకున్న బలవంతులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. రెండు దేవుని పాదాలు పట్టుకుందాం. కొండ మీద నీకు చూపిస్తున్న ఆ పరిస్థితులు, ఆ అనుభవాలు, ఆయన ఉట్టినే నిన్ను ప్రత్యేకంగా ఈ సంఘంలో చేర్చుకోలేదు, ఉపవాస ప్రార్థనలోకి తీసుకురాలేదు. నువ్వు కొండ అనే మెట్టు మీదకి వచ్చావు. ప్రార్థనలో దేవుని అడుగు, అయ్యా నీకు నాకు అభ్యంతరం ఏమైనా ఉందా, తొలగించుకుంటాను, సరి చేసుకుంటాను, క్షమించు ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకో. నేనైతే ఊహించలే ఈ బ్రతుకు నేను బ్రతుకుతాను. చచ్చిపోదాని జీవితం మీద విరక్తి పుట్టి రక్షణలోకి వచ్చా. రక్షణ పొందిన రోజే నా షోల్డర్ పట్టుకున్నాడు, ఆడికి నువ్వు పోయేది నా సేవ చేయాలి. బాప్తిజం పొందిన రోజే నా సేవ పిలుపు. ఆ రోజే మా సంఘాల్లో వారం రోజులు ఉండి వాక్యం చదువు కానీ రాని దేశంలో పోయారు. కానీ ప్రభు, అయ్యా నేను నేర్చుకోవాల్సిన చాలా ఉందండి, నీకు అవసరం లేదురా, నీ ముఖమే చదువుతుంది, వాక్యం చదువుతున్నాను, ఏదైనా నన్ను ఇంటికి పోయానండి అని చెప్పి నన్ను బతిమలాడుకుని ఇంటికి వచ్చాను. దేవుని పాదాలు పట్టుకుందాం. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏముందో దేవునికి మాత్రమే తెలుసు. ఒకవేళ దాన్ని బయలుపరిచిన దైవజనుడు తెలుస్తుంది. నిన్ను పెంచి పోషించే దైవజనుడు తెలియపోవచ్చాము, కానీ దేవుడు మాత్రం ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి నిన్ను ఇక్కడ పెట్టాడు. ఈరోజు ఈ ఉపవాసంలో నిలబెట్టాడు. ఈ మాటలు వినేలాగా చేస్తూ ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన కృపను బట్టి ఈ మాటలు మన వెనుకిడిలో భద్రపరిచి అంటుకట్టి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఫలభరితమైన జీవితాలుగా మార్చి ఆయనకు ఉపయోగకరంగా మార్చునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని, దేవా అయ్యా కొండ మీద నీకు కనబరిచిన వాటి రూపం చొప్పున వాటిని చేటుకు జాగ్రత్త పడమంటున్నాం. అయ్యా కొండని మెట్టెక్కితే అయ్యా ఇదిగో నీ ఎదుటికి రావాలంటే మొదటిగా మా దోషాలు ఏమనుంటే సరి చేసుకోవాలంటున్నాం. దేవా కనికరించండి అయ్యా. అయ్యా ఇదిగోచ్చండి దేవా కనికరించండి అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం ప్రభు. అయ్యా నీ ప్రార్థన ఆత్మ మాకు కావాలి ప్రభు. బలమైన నీ అభిషేకం మాకు కావాలయ్యా. నువ్వు మాతో మాట్లాడాలయ్యా. అయ్యా నువ్వు కోరుకున్న పరిశుద్ధత మొదటిగా మాకు కావాలి ప్రభు. యా సహాయం చేతండ్రి అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. కొండ మీద ఆయన నీకు కనబరిచే వాటి విషయంలో ప్రస్తుతం నీవు ఎలా ఉన్నావో సరి చేసుకునే విషయాలు చెప్తాడు ఆయన. అలాగనే ప్రస్తుతం ఆయన చేయబోతని నీకు చెప్తాడు, భవిష్యత్తులో చేయబోతని నీకు చెప్తాడు ఆయన. అవి వినే మెట్టులోకి నువ్వు రావాలి. దేవుడు అది ఆశపడుతూ ఉన్నాడు. నీకు ఆయనకి మధ్యలో అభ్యంతరంగా ఉన్నాయి చెప్పాలనుకుంటున్నాడు. నీవు ఆశించిన వాటి విషయంలో కూడా ఆయన చెప్పాలనుకుంటున్నాడు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో ఇది చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు సరి చేసుకోగలిగితే ఈరోజు విలువైనటువంటి ఈ మాటలు పోగొట్టుకోక దేవుని పాదాలు పట్టుకుందాం. కొన్ని రూపాలంటే విలువైన అనుభవాల్లోకి నిన్ను నడిపిస్తాడు. ఆ అనుభవాలు నీ పక్కనున్న నీ సంఘానికి చెప్పగలుగుతావు. అలాగే నీ తోటి విశ్వాసికి, పరిచారకులకు, సంఘ పెద్దలకు కూడా పంచుకోగలుగుతావు ఆ అనుభవాలు లేకపోతే నువ్వు క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించలేవు. క్రీస్తును నీలో నుంచి నీ కుటుంబీకులకు, నీ భర్తకు, నీ భార్యకు, పిల్లలకైనా, అత్తమామలు, తల్లిదండ్రులకైనా, ఇరుగు పొరుగు వారికైనా, సంఘంలో నీతో పాటు బల్లలో చేవేస్తున్న వారికైనా, నీ తోటి దైవజనులకైనా, దైవజనురాళ్ళకైనా నువ్వు చూపించలేవు. ఆ క్రీస్తు ప్రేమ నీలో, క్రీస్తు పోలిక నీలో కనబడాలంటే ఈ అనుభవాల నుంచి నువ్వు వెళ్ళాల్సిందే. ప్రభువుకి ఏది ఆయస్కరంగా ఉందో వాటిని తీసివేయటానికి నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోమాక, నీ ప్రయత్నాన్ని ఆధారం చేసుకోమాక, ఆయన జ్ఞానం మీద ఆధారపడదాం. ఆయన ప్రయత్నం మీద, అయ్యా ఇదిగో నువ్వు ఇది చేయమంటే నేను చేస్తాను అనే ప్రయత్నం మీద ఆధారపడదాం. అలాగనే 3 రకాలుగా దేవుడు సహించే విషయాలు చెప్తా ఉన్నాడు. వ్యక్తిని సహించటం, ఓర్చుకోవటం, అలాగనే పరిస్థితులను సహించి ఓర్చుకోవటం, అలాగే నీ ఉన్న స్థితిని సహించి ఓర్చుకోవటం అనేది విలువైన పాఠాలు ఆయన నేర్పటానికి. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది నీకు వ్యతిరేకంగా మాట్లాడించవచ్చు.
ఆ వ్యక్తిని సహించి ఓర్చుకున్నప్పుడే సంపాదించుకోగలుగుతాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కృపతో నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో నీ ఆత్మకార్యములు జరుగునుగాక. అయ్యా, ఇదిగో తండ్రి, నిన్ను అయ్యా ఆ కొండ మీద కలుసుకునేటప్పుడు ఉపవాసమును ప్రార్థన అనే కొండ మీద నిన్ను కలుసుకోవాలంటే అయ్యా మాకును నీకును అభ్యంతరాలు ఏమన్నా తొలగించుకోవాలంటున్నావు. ఎన్నటెన్నటికి నీ సన్నిధికి అనుకూలం పరిశుద్ధత. అయ్యా, ఇదిగో తండ్రి, నిన్ను చూడాలంటే పరిశుద్ధతే కావాలని, హృదయ శుద్ధి కావాలంటున్నావు. అవి మాకు దయచేయండి ప్రభువా. అలాగని ఇదిగో తండ్రి అయ్యా, ప్రస్తుతము అయ్యా మేమున్న స్థితి, అలాగే ప్రస్తుతం అవసరతలు, భవిష్యత్తులో ఏం చేయబోతున్న ఆ విషయాలు మాకు మాట్లాడాలనుకుంటున్నావు. అయ్యా, మేము వినగలిగే పరిపక్వతలోకి మేము ఉంటాను. నీ స్వరాన్ని వినగలిగే ఆధ్యాత్మిక పరిపక్వత కూడా మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, కొన్ని విలువైన పాఠాలు మాకు నేర్పి అవి ఇదిగో తండ్రి ప్రతిరూపాలుగా ఉంచి అయ్యా మా పక్కవారికి అవి పంచుకోవటం వల్ల అయ్యా క్రీస్తు పరిమళ సువాసనగా మమ్మల్ని చేస్తావని, క్రీస్తు ప్రేమను, క్రీస్తు పోలిక మాలో ఇతరులు చూసేలాగా చేస్తావని సెలవిస్తున్నావు ప్రభువా. అయ్యా, ఇదిగో పరిస్థితులను, వ్యక్తులను అయ్యా మా చుట్టూ మేమున్న స్థితిని ఓర్చుకోవాలి, సహించాలంటున్నావు. తద్వారా అనేకులు మేము సంపాదించుకోగలుగుతూ ఉంటున్నాం ప్రభువా. విలువైన ఈ 3 పాఠాలను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మేమైతే ఇదిగో తండ్రి నీ ఎదుటున్నాం ప్రభువా. ఈ మాటలను బట్టి ఎంతమంది ఒక నిర్ణయానికి వచ్చారో వారు తీసుకుంటున్న ఆ తీర్మానాన్ని ఆశీర్వదించండి ప్రభా, స్థిరపరచండి ప్రభా. అయ్యా, సరిచేయబడటానికి ఇష్టపడుతున్నా, నువ్వు చెప్పింది వినటానికి ఇష్టపడుతున్నా. అయ్యా, ఇదిగో తండ్రి, పరిస్థితి అనుభవాల్లో విలువైన పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నా. సహించే విషయంలో, ఓర్చుకునే విషయంలో ఇష్టపడుతున్న బిడ్డలను ఆశీర్వదించమని బతిమలాడుతున్నాం ప్రభువా. నీ ఆత్మకార్యములు జరిగించండి. ఈరోజు కొద్ది మందిగా ఉన్నారు, నువ్వు ఆ రోజు అన్నావు, చిన్న మంద భయపడకుడి, పరలోక రాజ్యం మీది అన్నావు ప్రభువా. అయా, పరలోక రాజ్యపు ఈవులన్నీ ఈరోజు సమకూడిన కొన్ని పరిస్థితులు కారణాలను బట్టి సమకూడలేకపోయిన బిడలకు కూడా సమృద్ధిగా నామములో కలుగునుగాక. దేవా, నాడు దావీదు అన్నాడు, అయ్యా యుద్ధానికి వచ్చిన వాళ్ళకి భాగం ఇవ్వాలి కదని వాదన పెట్టుకుంటే సామాగ్రి దగ్గర కాపులో ఉన్న వాళ్ళకు కూడా భాగం ఇచ్చినట్లుగా అయ్యా ఈరోజు రాలేక ఆర్థిక పరిస్థితితో, కుటుంబ పరిస్థితులు, అనారోగ్యమో ఏ కారణాన్ని బట్టి రాలేకపోయారో వాళ్ళని దర్శించు. వచ్చే వారము ఇంకా అనేకులుగా మేము సమకూడాలు వేస్తున్నాములో, ఇంకా గొప్పగా ఆశీర్వాదకరంగా ఈ స్త్రీల సమాజ కూటం జరగాలేస్తున్నాము. ఈ కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని ఈ వారంలో ఈ సంఘములో నాకు సంఘ క్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించు. అన్ని విషయాలు కృపనిచ్చి కార్యం జరిగించమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. కళలో, నిద్రలో, దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళలో, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, ఈ పరిచర్యను కూడా ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు యేసు నామములో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణలకు విస్తరించునుగాక, విశాలపరచబడునుగాక. అయ్యా, ఇదిగో తండ్రి, విస్తారమైన ఆత్మల పంట కోయబడునుగాక. ఈ ఉపవాస దినాలు గడుస్తుండగా అయ్యా, ఇదిగో తండ్రి, సంఘములో బిడలు అద్భుతాలు చూచునుగాక, ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక. ఇదిగో తండ్రి, ప్రతి బంధకట్లు తెగిపోవునుగాక, అప్పుల బంధకాలు తెగిపోవునుగాక. రావలసిన రూపాయి బిడల చేతికి ఏది నష్టపోకుండా వచ్చునుగాక. పాడి పంట, పశు సంపద, ఇదిగో తండ్రి, పంట పొలాలు యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. బిడల రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక ప్రభువా. ఇదిగో తండ్రి, పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. అయా, మారని కుటుంబ సభ్యులందరూ యేసు నామములో మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి సంఘములో స్థిరపడి ఉండునుగాక. దేవా, నీ కార్యంలో జరిగించు. మందిర స్థలం విషయంలో అద్భుతం జరిగించు. అక్కడ పైన ఉన్న అధికారులతో, ఇదిగో తండ్రి, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో వారిని దర్శించు. అయ్యా, ఇదిగో గతంలో ఇదిగో తండ్రి, నిన్నటి దినాన్ని అక్కడ పరిచయ నిమిత్తం తీసుకున్న ఇంటి విషయంలో అక్కడ వ్యతిరేకంగా నిలబడ్డ ఆ వ్యక్తులను దర్శించు, వారిని రక్షించు. అయ్యా, తీసుకొచ్చి సంఘంలో చేర్చు.
నీకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళందరూ రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు ప్రభా. యేసు నామములో వారందరూ రక్షించబడును గాక. ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారు కూడా రక్షించబడును గాక. సంఘ పరిచర్యకు మార్గం సరళపరచబడును గాక. మందిరము కట్టబడును గాక. మందిర ప్రతిష్ఠ జరుగును గాక. ఉజ్జీవకరమైన అభ్యంతరం అడ్డు ఆటంకాలు లేని ఏక ప్రభుత్వంలాగా ప్రభు కృపలో ఆయన అధికారము చొప్పున అక్కడ గొప్పగా ఆరాధనలు జరుగును గాక. సమస్త విషయాలు కృపనివ్వు, కార్యం జరిగించమని స్థానికంగా ఇక్కడ సేవ చేస్తున్న నీ దాసురాలు, నీ దాసుడిని కూడా జ్ఞాపకం చేసుకోండి. స్త్రీల సమాజంలో నీ దాసురాలను ఇంకనూ బలపరిచి అభిషేకించు. బలమైన వర్తమానాలు అందించినట్లుగా నీ లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత నీవు, ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, బలమైన వాక్శక్తి నీవు ప్రభువా. అభిషేకం ఇవ్వండి తండ్రి, కృపావరాలు దయచి ఆత్మఫలంలోని సకల లక్షణములు దయచేయండి అయ్యా. స్త్రీల సమాజమే కాదు, సండే స్కూల్ కూడా దేవా నడిపించడానికి కావాల్సిన కృప అభిషేకం కూడా దయచేయండి వేస్తున్నాము అయ్యా. ఇదిగో నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నీ దాసుని కూడా బలపరచు, అభిషేకించు అయ్యా. ఇంకనూ బలవంతునిగా చేసి బలవంతుని చేతిలో బలమైన సాధనముగా అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపనలు చేసి నీ ఉన్నతమైన సేవ చేయడానికి కృప కలుగునుగాక. బలపరచమని ఇక్కడను దొండపాడు విషయంలో కూడా కృపనివ్వండి. అక్కడ కూడా స్థిరులను కదలని వారిని ప్రభువా ఈ 2 చోట్ల సంఘ బిడ్డలు నీవే సమకూర్చుదువుగాక. స్థలాలు ఇవ్వండి, మందిర నిర్మాణాలు జరిగించండి. ఇంకా నిశ్చిత్వంలో ఉన్న చోట పరిచయ ద్వారాలు తెరవండి. నీ అనాది సంకల్పంలో నిర్ణయింపబడిన ఆ ఉన్నత సేవ నీ దాసులు యేసు నామములో చేయుదురుగాక. బిడ్డలు ఇంకను గొప్పగా అభిషేకించబడి నీ సేవలు బలంగా వాడబడుదురుగాక. కడుపును పుట్టిన బిడ్డలు ఇంకను బలంగా అభిషేకించబడి నీ సేవలు గొప్పగా వాడబడుదురుగాక. సంఘ బిడ్డల పిల్లలు కూడా ఇంకా గొప్పగా నీ సేవలు అభిషేకించబడి వాడబడుదురుగాక. గొప్ప కార్యాలు జరిగించమని సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృప హస్తాలకు నన్ను మమ్మల్ని 2 తిమోతి 1:12 అప్పచెప్పుకుంటూ ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన అలాగే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ఇక ముందు ఏకీపించబోతున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, స్థానిక సంఘ బిడలకు, పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడలకు, ఈ సమాజానికి, ప్రజలకు, ఇక్కడ జరుగుతున్న సేవ పరిచర్యలు, సేవకులు, వారి కుటుంబ సభ్యులు, వారి నమ్మప్పజెప్పిన సంఘాలకు కలిగిన చరస్థిరాస్తులు, పసిబిడ్డ పెద్దల వరకు నిత్యత్వము చేరుపరేందు ప్రభు కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆ ఉన్నత మెట్టు ఎక్కించి ఆయన కృపలు వర్ధిల్ల చేయునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియ ఎంత ప్రమాదక మాదిరి వాటన్నిటికి అనంతనాశ, సర్వనాశ, నిత్యనాశనం కలుగునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. అందరికీ వందనాలు.